Well, good morning, team. So, till yesterday, we have discussed about few topics in COBOL. అవునా అండి? yesterday వరకు మనము కొన్ని టాపిక్స్ని మనము డిస్కస్ చేసుకున్నాం. అవి ఏంటివి అంటే ఇంట్రొడక్షన్ ఆఫ్ COBOL and what are the divisions available and what are the sections or paragraphs available in COBOL program and what is the purpose of each one and COBOL coding sheet and standards what we have to follow while coding the program and to declare the variable and how can we handle the data in COBOL. That means in how many ways we can handle the data in COBOL. So we have discussed about these things, right? And apart from that, we also discuss about the syntax. మీన్స్ మనము సింటాక్స్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అంటే ఒక వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేయాలి సింటాక్స్, అందులో ఉన్న లెవెల్ నెంబర్స్ గురించి, అలాగే ఎన్ని డేటా టైప్స్ ఉన్నాయి, వాటిని మనము ఎలా డినోట్ చేస్తాము, వాటిలో మనం ఏ క్యారెక్టర్స్ స్టోర్ చేయొచ్చు, అలాగే వాటి యొక్క డిఫాల్ట్ వాల్యూస్ ఏంటి, అలాగే మనం జస్టిఫైడ్ మీన్స్ జస్టిఫికేషన్ డేటా అనేది ఎక్కడ ఏ సైడ్ నుండి ఏ సైడ్కి లోడ్ అవుతుంది. ఆల్సో వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ అంటే మనము అజ్యూమ్డ్ డెసిమల్ పాయింట్ గురించి, అలాగే అజ్యూమ్డ్ సైన్ క్లాస్ గురించి కూడా మనము డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ సెషన్స్లో, అవునా? అలాగే మనము వాల్యూ క్లాస్ అంటే ఏంటి, అలాగే జస్టిఫైడ్ రైట్ క్లాస్ అంటే ఏంటి, అది ఎక్కడ యూజ్ చేస్తాము, అలాగే యూసేజ్ క్లాస్ ఏంటి, అది ఎక్కడ యూజ్ చేస్తాము, ఎందుకు యూజ్ చేస్తాము. తర్వాత మనము సైన్ క్లాస్ అంటే ఏంటి, అది ఎక్కడ యూజ్ చేస్తాము, ఎందుకు యూజ్ చేస్తాము. తర్వాత న్యూమరిక్ ఎడిటింగ్ క్యారెక్టర్స్, ది పర్పస్ ఆఫ్ న్యూమరిక్ ఎడిటింగ్ క్యారెక్టర్స్ ఆల్సో వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ప్రీవియస్ సెషన్స్, అవునా? అలాగే ది పర్పస్ ఆఫ్ యాక్సెప్ట్ అండ్ ది పర్పస్ ఆఫ్ డిస్ప్లే అండ్ about arithmetic operations. We have discussed about arithmetic operations and compute statement also, avuna? So today in this session we are going to discuss about move statement and conditional statements. కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఇది అందరికీ తెలిసిందే అండి, అందరికీ సుపరిచితమే. ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనకు ఇఫ్ స్టేట్మెంట్ ఉంటుంది. ఆ ఇఫ్ స్టేట్మెంటే ఈ కండిషనల్ స్టేట్మెంట్స్. అయిపోయిన తర్వాత మనము టుమారో ప్రాక్టికల్గా, అంటే టుమారో సాటర్డే కదండి, కాబట్టి మనం టుమారో 2 సెషన్స్ మనము ఇది షెడ్యూల్ చేసుకుందాం. 2 సెషన్స్ షెడ్యూల్ చేసుకొని మనము ఈ ఫైల్స్ గురించి చెప్పుకొని తర్వాత మనము ప్రాక్టికల్గా మనము ప్రోగ్రామ్స్ అనేది రాసి కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఇంతవరకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవి మీకు టుమారోతో అవి క్లియర్ అయిపోతాయి అన్నట్టు. అంటే ఫైల్స్ని ఎలా హ్యాండిల్ చేస్తాము, మనము ఏది సార్ట్కి, ఐఈపీ జనరల్కి, అక్కడ మనం ఫైల్స్ జేసీలో ఇస్తే అది ప్రోగ్రామ్ ఎలా రన్ అవుతుంది, ఆ ఫైల్స్లో డేటా తీసుకొని, ఈ డౌట్స్ అన్నీ ఎవరికైనా ఉన్నాయనుకోండి, ఇవన్నీ మనకు క్లియర్ అయిపోతాయి ఇప్పుడు బై టుమారో. కాబట్టి లెట్స్ స్టార్ట్ విత్ మూవ్ స్టేట్మెంట్ నౌ. సో మూవ్ అంటే ఏంటి మనకు తెలిసిందే. మూవ్ అంటే ఏంటి? టు మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, దట్ మీన్స్ టు మూవ్ ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్. అంటే ఇక్కడ మూవ్ అంటే మూవ్ లాగా వర్క్ అవ్వదండి. ఇక్కడ మూవ్ ఇన్ ద సెన్స్ కాపీ. మీన్స్ హియర్ ఇఫ్ యూ యూజ్ మూవ్ స్టేట్మెంట్ అండ్ ఇఫ్ యూ యూజ్ the variables in the sense, then it will copy the data from source to destination. అంటే ఏంటి, మీరు పైన కూడా చూసారు చూడండి, ఇక్కడ నేను మూవ్ 10 టు వేరియబుల్ ఏ అని, మూవ్ 20 టు వేరియబుల్ బి అని ఇక్కడ రాశాను. తర్వాత ఇక్కడ చూడండి, మూవ్ ఫ్రమ్ వన్ వేరియబుల్ టు అనదర్ వేరియబుల్ అని రాశాను. ఇక్కడ ఈ ఫస్ట్ వచ్చిన వేరియబుల్ని మనము సోర్స్ వేరియబుల్ లేకపోతే ఫ్రమ్ ఫీల్డ్ అంటాము. ఈ సెకండ్, ఈ 2 తర్వాత వచ్చిన వేరియబుల్ని మనము ఇది 2 వేరియబుల్ అంటాము, లేకపోతే డెస్టినేషన్ వేరియబుల్ లేకపోతే అవుట్పుట్ ఫీల్డ్ అని అంటాము. అంటే ఇక్కడ మూవ్ అనేది ఎందుకంటే ఒక వేరియబుల్లో ఉన్న డేటాని ఇంకొక వేరియబుల్లోకి మూవ్ చేయడానికి యూజ్ చేసే కాన్సెప్టే మూవ్ స్టేట్మెంటు. ఈ మూవ్ అంటే అందరికీ తెలిసిందండి, నాకు తెలిసి అందరికీ రియల్ టైంలో సుపరిచితమయ్యే పదం. మూవ్ అంటే ఏంటి? మూవ్ చేయడం, అవునా? ఇక్కడ కూడా అంతే. ఇక్కడ మనము ఒక వేరియబుల్లోకి, అంటే ఒక డెస్టినేషన్ ఫీల్డ్లోకి మనము డేటాని మూవ్ చేయడానికి యూజ్ చేసే పదమే ఈ మూవ్ స్టేట్మెంటు.
మరి ఇక్కడ మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ మూవ్స్ ఉంటాయంటే హియర్ వీ విల్ హ్యావ్ 4 టైప్స్ ఆఫ్ మూవ్ స్టేట్మెంట్స్. వాట్ ఆర్ దోస్ ఇన్ ద సెన్స్? ఎలిమెంటరీ మూవ్, గ్రూప్ మూవ్ విత్ కరస్పాండింగ్ అండ్ మూవ్ విత్ రెఫరెన్స్ మోడిఫికేషన్. అర్థమైందా అండి? మూవ్ అంటే ఇక్కడ కాపీయింగ్ ది డేటా అండి, అంటే ఒక వేరియబుల్ ఉన్న డేటాని ఇంకొక వేరియబుల్కి కాపీ చేయడము, లేకపోతే మనకి అవుట్పుట్ ఫీల్డ్కి ఏదో ఒక సమ్ వాల్యూని మూవ్ చేయడానికి యూజ్ చేసేదే ఈ మూవ్ స్టేట్మెంటు. అర్థమవుతుందండి? ఇక్కడ మనం రాసుకున్నాం అది. Here move statement stfd is used to move the data into the output fields fields fields. ఇలా అన్నట్టు. అంటే మూవ్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు మూవ్ ది డేటా ఇన్ టు ది అవుట్పుట్ fields. And here we have 4 types of moves. What are those nonsense? Elementary move, group move with corresponding, మళ్ళా మూవ్ విత్ రెఫరెన్స్ మోడిఫికేషన్. మరి డిఫరెన్స్ ఏంటండి అంటే మీకు ఒక పాయింట్ చెప్పాను నేను ఆల్రెడీ. ఏమని? మీకు వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు మనము ఎలిమెంటరీ డేటా ఐటమ్ అని చెప్పి, అలాగే గ్రూప్ డేటా ఐటమ్ అని చెప్పి, అలాగే మనము ఇది సబ్ గ్రూప్ డేటా ఐటమ్ అని చెప్పి మనము రెఫర్ చేస్తాము అని చెప్పి. అంటే ఏంటివి? ఇలా మీరు ఇక్కడ చూడండి, మీరు ఏంటి ఎటువంటి గ్రూప్ని మీరు ఎక్స్పాండ్ చేయకుండా ఒక వేరియబుల్ని మాత్రమే మీరు డిక్లేర్ చేస్తే ఇది ఎలిమెంటరీ డేటా ఐటమ్, అవునా? అలా కాకుండా మీరు ఇలా చూడండి, ఇక్కడ మనకి ఇది గ్రూప్ డేటా ఐటమ్. ఎందుకు? మనం 01 లెవెల్ నెంబర్ కింద దాని యొక్క స్ట్రక్చర్ని మనము ఎక్స్పాండ్ చేసాం, అవునా? దీన్ని మనం ఏమంటామంటే గ్రూప్ డేటా ఐటమ్ అని అంటాము. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది మనము గ్రూప్ డేటా ఐటమ్ అని అంటాము. అదే మనము వీటినైతే మనము ప్యూర్ ఎలిమెంటరీ డేటా ఐటమ్స్ అని అంటాము. ఇవి ఏంటివి? ఎలిమెంటరీ, MENTARY, ఎలిమెంటరీ డేటా ఐటమ్ అని అంటాము అని మీకు నేను ఆల్రెడీ చెప్పాను, అవునా? సో చూడండి, 1 minute. సో చూడండి, ఇప్పుడు మీరు ఒకవేళ ఒక్కొక్క వేరియబుల్ మీద మీరు ఇండివిజువల్గా మూవ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తే అది ఎలిమెంటరీ డేటా ఐటమ్. ఒకవేళ మీరు ఎంటైర్ గ్రూప్ మీద, అంటే మీరు ఎంటైర్ గ్రూప్ మీద మూవ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తే అది గ్రూప్ డేటా ఐటమ్ అవుతుంది. అంతే డిఫరెన్స్. చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ నా దగ్గర ఏ అనే ఒక వేరియబుల్ ఉంది. ఇక్కడ చూడండి, నేను 01 లెవెల్ నెంబర్ యూజ్ చేసి ఏ అనే ఒక వేరియబుల్కి నేను 9 of 10 పిక్చర్ క్లాస్ ఇచ్చేసి నేను ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాను. అంటే ఏంటి? ఇది ఇప్పుడు ఏ డేటా టైపు? ఇది న్యూమరిక్ డేటా టైపు. ఇది న్యూమరిక్ డేటా టైప్ అంటే ఇట్ ఈస్ ఆక్యుపైయింగ్ 10 bytes ఆఫ్ మెమరీ ఫ్రమ్ ది సిస్టమ్. అంటే ఇలా అన్నట్టు. ఇప్పుడు దీనికి సిస్టమ్ ఇచ్చిన పేరు ఏంటి? WS(A). అలాగే నేను ఇక్కడ ఇంకొక వేరియబుల్ డిక్లేర్ చేశాను. ఇది ఏంటి? 01 WS(B) pick of 9 of 10. దీనికి నేను వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడే వాల్యూ క్లాస్ యూజ్ చేసి నేను ఒక వాల్యూని పాస్ చేశాను. దీన్ని మనం ఏమంటామంటే కాన్స్టెంట్ అని అంటాం. నేను మీకు ఆల్రెడీ పాయింట్స్ అన్నీ చెప్పాను ప్రీవియస్ సెషన్స్లోనే, అవును. కాబట్టి ఇక్కడ మనకి సిస్టమ్ ఏం చేస్తుంది? మళ్ళీ మనకి 10 bytes ఆఫ్ మెమరీని ఇలా అసైన్ చేస్తుంది. దానికి మనం ఇచ్చుకున్న పేరు WS(B). అండ్ దాన్ని మనం ఆల్రెడీ వాల్యూ చూడండి, మనం ఆల్రెడీ వాల్యూ పాస్ చేసాం కదా వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడే. కాబట్టి ఇలా అది స్టోర్ అవుతుంది. 6 9 8 6 5 2 1 8 ఇలా, అవునా? తర్వాత ఇక్కడ నేను ఇంకొక వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాను. అది ఏంటి? 01 లెవెల్ నెంబర్ WS(C) pick of 9 of 10. అంటే ఏంటి? ఇది కూడా మనకి న్యూమరిక్ డేటా టైపు. అండ్ హియర్ వీఆర్ రిక్వెస్టింగ్ 10 bytes ఆఫ్ మెమరీ ఫ్రమ్ ది సిస్టమ్. కాబట్టి మనకు సిస్టమ్ ఏం చేస్తుంది? మళ్ళీ మనకు 10 bytes ఆఫ్ మెమరీని ఇలా అలొకేట్ చేసి దానికి ఈ నేమ్ అనేది ఇచ్చుకుంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను ఏం చేశాను? ఇక్కడ నేను వాల్యూస్ అంటే డిఫాల్ట్ వాల్యూస్తో నేను మూవ్ చేస్తాను ఈ వేరియబుల్లోకి, అవునా? మీకు నేను ఇది కూడా చెప్పాను, ఏంటి?
జీరోస్ స్పేసెస్ యూజ్ చేస్తే మనం దాన్ని ఫిగరేటివ్ కాన్స్టాంట్ అని అంటాము అని చెప్పి. అవునా, మీకు నేను వేరియబుల్ డిక్లరేషన్ చెప్పినప్పుడు నేను చెప్పాను హౌ మెనీ వేస్ వీ కెన్ హ్యాండిల్ అవర్ డేటా ఇన్ కోబల్ ఇన్ సెన్స్ ఇన్ 2 ways. వాట్ ఆర్ దోస్ ఇన్ సెన్స్? వేరియబుల్ అండ్ కాన్స్టాంట్. అవునా, ఒక వేరియబుల్ అంటే ఏంటి? ఒక మెమరీకి మనం ఇచ్చుకున్న పేరుని మనం వేరియబుల్ అని అంటాము. మరి కాన్స్టెంట్ అంటే ఏంటి? వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడే మనం ఒక ఇనిషియల్ వాల్యూ కానీ డిఫాల్ట్ వాల్యూ కానీ సప్లై చేస్తే దాన్ని మనము కాన్స్టెంట్ అని అంటాము అని మీకు నేను చెప్పాను. మరి కాన్స్టెంట్లో మరి మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి అంటే 2 టైప్స్ ఉన్నాయని చెప్పా. అవి ఏవేవి? లిటరల్స్, ఫిగరేటివ్ కాన్స్టెంట్స్. అవునా, మళ్ళీ లిటరల్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయంటే మరి 2 టైప్స్ ఉన్నాయని చెప్పా. ఏవేవి అవి మీకు? న్యూమరిక్ లిటరల్స్ అండ్ నాన్ న్యూమరిక్ లిటరల్స్. అంటే ఇది కాన్స్టెంటే కదా, బట్ ఇది ఏ టైప్ ఆఫ్ లిటరల్? న్యూమరిక్ లిటరల్. అవునా, ఇది కూడా కాన్స్టెంటే, బట్ ఇదేంటి? ఫిగరేటివ్ కాన్స్టెంట్. బికాస్ వై మీన్స్ ఐఎమ్ ఇనిషియలైజింగ్ దిస్ వేరియబుల్ విత్ ఇట్స్ డిఫాల్ట్ వాల్యూ. మనకు న్యూమరిక్ డిఫాల్ట్ వాల్యూ ఏంటో నేను మీకు ఆల్రెడీ చెప్పాను. జీరోస్. ఆల్ఫాబెటిక్కి ఆల్ఫా న్యూమరిక్ డిఫాల్ట్ వాల్యూస్ ఏంటంటే నేను మీకు అది కూడా చెప్పాను, స్పేసెస్. అవునా, కాబట్టి ఇలా అన్ని జీరోస్తో ఫిల్ అయిపోతుంది అన్నట్టు ఇలా. ఇప్పుడు ఇక్కడ మీరు ఏం చేశారు? ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏం చెప్పాను? మూవ్ అంటే ఏంటి? మూవ్ చెయ్యి. ఏంటి మూవ్ చెయ్యి? డబ్ల్యూఎస్ ఆఫ్ బి టు డబ్ల్యూఎస్ ఆఫ్ ఏ కామా డబ్ల్యూఎస్ ఆఫ్ సి. అంటే మీరు ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ అని ఇచ్చుకుంటూ పోవచ్చండి. ఒకని ఇక్కడ లిమిట్ లేదు. ఓకేనా, ఇక్కడ మీరు డెస్టినేషన్ ఫీల్డ్స్ అంటే మీరు ఇక్కడ అవుట్పుట్ ఫీల్డ్స్ మీరు ఎన్నైనా ఇచ్చుకోవచ్చు. అందుకోసం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి ఇక్కడ లాస్ట్ ఏం రాశాను చూడండి, మూవ్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు మూవ్ ది డేటా ఇంటూ ది అవుట్పుట్ ఫీల్డ్ ఆర్ ఫీల్డ్స్ అని రాశాను. అంటే దట్ మీన్స్ హియర్ యూ కెన్ గివ్ ఎనీ సింగిల్ ఫీల్డ్ ఆర్ మల్టిపుల్ ఫీల్డ్స్ ఆల్సో ఫర్ డెస్టినేషన్ ఫీల్డ్స్. అర్థమైందా అండి? కాబట్టి ఇక్కడ మీరు ఇలా అయినా ఇవ్వచ్చు, లేకపోతే మీరు ఇక్కడ కామా ఇచ్చి మీరు మళ్ళీ ఇక్కడ మెన్షన్ చేయొచ్చు, లేకపోతే మీరు కామా ఇవ్వకుండా స్పేస్ ఇచ్చేసి మీరు ఇలా అయినా మెన్షన్ చేయొచ్చు. మీరు ఎలాగైనా యూజ్ చేయొచ్చు అండి, నో ప్రాబ్లం. ఇలా అయినా రాయొచ్చు మీరు, లేకపోతే మీరు సపరేట్గా ఇలా రాసుకోవచ్చు కావాలంటే. మీరు ఇది మూవ్ బి టు ఏ, మూవ్ బి టు సి. బట్ మీకు మళ్ళీ 2 స్టేట్మెంట్స్ అవసరం లేదనుకుంటే మీరు ఇక్కడ ఇలా సింగిల్గా ఒక స్టేట్మెంటే ఇచ్చుకోవచ్చు అన్నట్టు. అర్థమైందా అండి? సో ఇలా ఆర్ లేకపోతే మీరు ఇలా అయినా ఇవ్వచ్చు. మీరు ఏ విధంగా అయినా మీరు ఇవ్వచ్చండి. చూడండి ఇక్కడ అంతా సేమ్ ఒకటే. చూడండి, జస్ట్ నేను ఇక్కడ మీకు ఎన్ని టైప్స్లో మీరు మూవ్ స్టేట్మెంట్ రాయొచ్చు అని ఇచ్చాను అంతే. ఇక్కడ చూడండి, మీరు మొత్తం కలిపి మీరు పక్కనే మీకు ఒక లైన్లో మీకు స్పేస్ ఉందనుకోండి, మీకు ఒకే లైన్లో ఆ లైన్లో మీరు స్పేస్ ఇచ్చుకుంటూ అంటే ఫస్ట్ వేరియబుల్ స్పేస్, సెకండ్ వేరియబుల్ స్పేస్, థర్డ్ వేరియబుల్ స్పేస్ అలా కోడ్ చేయొచ్చు. లేకపోతే మీరు మధ్యలో కామానిచ్చి డిఫరెన్షియేట్ అంటే ఇది మీరు సపరేట్ చేయొచ్చు 2 వేరియబుల్స్ని. అలా లేదనుకుంటే మీకు ఇంకా డీటెయిల్డ్గా కావాలనుకుంటే అప్పుడు మీరు ఇలా 2 స్టేట్మెంట్స్ మీరు రాసుకోవచ్చు. అంటే ఒక్కొక్క అవుట్పుట్ వేరియబుల్కి ఒక్కొక్క స్టేట్మెంట్ అన్నట్టు. అలా కాకుండా మీరు ఇలా కూడా రాసుకోవచ్చు. అంటే ఇది అన్నట్టు. నేను ఇక్కడ డబ్ల్యూఎస్ ఆఫ్ సిని నెక్స్ట్ ఎండ్లో రాశాను అంతే. సో ఇక్కడ ఏమైంది? హియర్ ఐఎమ్ మూవింగ్ ది డేటా ఫ్రమ్ బి టు ఏ అండ్ సి. అంటే ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ బిలో ఉన్న డేటా నాకు ఏలోకి సిలోకి కాపీ అయిపోతుంది అంతే. మరి ఎలా కాపీ అవుతుంది అంటే దీని యొక్క డేటా టైప్స్ ఏంటివండి? మనకి న్యూమరిక్. కాబట్టి మనకి న్యూమరిక్ అంటే ఎలా మనకు డేటా మనకి అలొకేట్ అవుతుంది? రైట్ టు లెఫ్ట్. అవునా, కాబట్టి ఫస్ట్ ఏలోకి ఇలా మూవ్ అవుతుంది. ఇలా ఈ డేటా మొత్తము మనకి అందులోకి మూవ్ అయిపోతుంది. దిస్ ఈస్ అబౌట్ మూవ్ స్టేట్మెంట్. ఇక్కడ మనము ఇవన్నీ చూసానుకోండి, ఇవన్నీ మనకి ఎలిమెంటరీ డేటా ఐటమ్సే. కాబట్టి ఎలిమెంటరీ డేటా ఐటమ్స్ మీద యూజ్ చేస్తున్న మూవ్ కాబట్టి దీన్ని మనము ఎలిమెంటరీ మూవ్ అని అంటాము. బట్ రియల్గా మనం ఎలిమెంటరీ మూవ్ అది ఇది అని అనము, బట్ ఇది ఒక టైపు. తర్వాత కమింగ్ టు గ్రూప్ మూవ్ అంటే ఏంటి? సింపుల్ అండి. మీరు ఇక్కడ ఎలిమెంటరీ డేటా ఐటమ్స్ మీద మీరు మూవ్ స్టేట్మెంట్ యూజ్ చేశారు కాబట్టి ఇది ఎలిమెంటరీ మూవ్. అదే మీరు గ్రూప్ డేటా ఐటమ్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రూప్ ఉందా అంటే ఇక్కడ వేరియబుల్ కింద మనము 011 నెంబర్ కింద మనము స్ట్రక్చర్ని ఎక్స్పాండ్ చేసాం అన్న దాని యొక్క ఫీల్డ్స్ మనం ఎక్స్పాండ్ చేసాం. సో ఇటువంటి దాని మీద మనము యూజ్ చేసామనుకోండి గ్రూప్ అంటే మూవ్ స్టేట్మెంట్, దాన్ని మనము గ్రూప్ మూవ్ అని అంటాం. చూడండి, ఇక్కడ డబ్ల్యూఎస్ డేట్ 1 అని చెప్పి నాకు ఒక గ్రూప్ డేటా ఐటమ్ ఉంది. దాని కింద నాకు ఫీల్డ్స్ ఏమున్నాయి? CCYYMM అనే నేమ్తో నాకు ఫీల్డ్స్ ఉన్నాయి.
అవునా? ఉన్నాయి. అలాగే నాకు ఇంకొక వేరియబుల్ ఉంది. ఆ వేరియబుల్ పేరు ఏంటి అంటే డబ్ల్యూఎస్ డేట్ 2. అందులో నాకున్న వాల్యూ వచ్చి 2021-06-06 అంటే జూన్ 6. అవునా? సో దాని కింద కూడా సేమ్ టైప్ ఆఫ్ ఫీల్డ్సే నాకు ఉన్నాయి. అవునా? ఇక్కడ మీరు చూసారనుకోండి, దీని స్ట్రక్చరు సేమే, అవునా? సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను ఇక్కడ, ఫ్రమ్ సిస్టమ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ 8 bits ఆఫ్ మెమరీ, అండ్ ఫర్ దట్ 8 bits ఆఫ్ మెమరీ ఐఎమ్ గివింగ్ దిస్ నేమ్స్. అవునా? అండ్ ఆల్సో ఫ్రమ్ ది సిస్టమ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ few more bytes of memory, that means a few more 8 bits of memory, and for that I'm giving this ws of date to name, and in that memory I'm storing the data 2021-06-06. సో నాకు ఇప్పుడు సిస్టమ్ ఏం చేస్తుంది, ఇలా నాకు డేటాని అలొకేట్ చేస్తుంది. ఇది లెఫ్ట్, ఇది రైట్. అవునా? సో ఇది లెఫ్ట్, ఇది రైట్. ఇప్పుడు ఏం చేస్తుంది, ఇక్కడ 2021-06-06 అనేది నాకు ఇలా స్టోర్ అవుతుంది, ఇలా స్టోర్ అవుతుంది. అవునా? ఇందులో కూడా నేను దీంట్లో ఫీల్డ్స్ ఉన్నాయి నాకు. అంటే ఏంటి, నేను ఇక్కడ చూడండి, నేను ఒక 4 bytesకి నేను సపరేట్ నేమ్ ఇచ్చుకున్నా. అంటే నాకు ఇక్కడ ఏ ఫీల్డ్స్ ఉన్నాయంటే డేట్లో CCYY 4 bytes, MM 4 bytes, DD 4 bytes. అంటే ఇలా అన్నట్టు ఇది మొత్తం కలిపి మనకు ఏంటంటే ఇది CCYY. తర్వాత ఇది ఏంటంటే మనకు MM. తర్వాత ఇది ఏంటంటే మనకి DD. సో సేమ్ అంతే ఇక్కడ కూడా CCYY. అయ్యో, ఇలా అన్నట్టు ఇది CCYY, ఇది MMDD. సో దీనికి మీరు మూవ్ స్టేట్మెంట్ ఇలా రాయొచ్చు మీరు, ఏమని, మూవ్ డేట్ మూవ్ ఫ్రమ్ ఫీల్డ్ టు ఫీల్డ్ అంట. అంటే ఇక్కడ మూవ్, ఇక్కడ మనం ఏం చేయమో WS date 2 to WS date 1. అంటే ఏంటి, ఇందులో ఉన్న డేటా మొత్తము మనకి ఇందులోకి మూవ్ అయిపోతుంది అన్నట్టు. మీరు ఇలా అయినా రాసుకోవచ్చు, లేకపోతే మీరు ఎలిమెంట్ రిమూవ్ కూడా మీరు రాసుకోవచ్చు. ఎలా అంటే మీరు ఇలా రాసుకోవచ్చు, ఏమని, ఇలా రాయొచ్చు, మూవ్ CCYY టు CCYY, మూవ్ MM టు MM, మూవ్ DD టు DD. మీరు ఇలా రాశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడున్న CCYY నుండి ఇక్కడ ఉన్న CCYYలోకి, ఇక్కడున్న CCYY ఇక్కడ MMలో నుండి ఇక్కడ ఉన్న MMలోకి, ఇక్కడున్న DDలో నుండి ఇక్కడ ఉన్న DDలోకి డేటా అనేది మూవ్ అవ్వదండి. అవుతుంది అనుకోవద్దు, అవ్వదు. సిస్టమ్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది. అరే బాబు, ఇక్కడ నాకు CCYYలు 2 ఉన్నాయి, MMలు 2 ఉన్నాయి, DDలు 2 ఉన్నాయి, ఏ CCYY నుండి ఏ CCYYకి మనకు మూవ్ చేయాలి అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతుంది. అంటే ఏంటంటే మనకు అప్పుడు కంపైలేషన్ ఎర్రర్ వస్తుంది అన్నట్టు. కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలంటే, మనకి ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉందండి, అదేంటంటే క్వాలిఫికేషన్ ఆఫ్ డేటా ఐటమ్ అని అంటాము. అంటే ఏంటి, క్వాలిఫికేషన్ ఆఫ్ డేటా ఐటమ్ అని అంటాము. అంటే ఇప్పుడు మనమే ఉన్నాము, ఇప్పుడు మన నేమ్ చెప్పిన తర్వాత మనము మన ఫాదర్ నేమ్ కూడా చెప్తాము, ఎందుకంటే ఫర్ ఐడెంటిఫికేషన్ పర్పస్ కోసం. అవునా? B son of A అని, అలాగే C son of A అని చెప్పి మనము చెప్పుకుంటాం. ఎందుకంటే అక్కడ మన నేమ్స్ సేమ్ ఉండొచ్చు, ఫాదర్ నేమ్స్ డిఫరెన్స్ ఉండే ఛాన్సెస్ ఉంది. అవునా? అలాగే లేకపోతే మనము కేర్ ఆఫ్ అడ్రస్ చెప్తాం. అవునా? అంటే ఏంటి, మన నేమ్ ఇచ్చేసి మనము మన కంప్లీట్ అడ్రస్ చెప్తే అప్పుడు ఏమవుతుంది, మనకి ఏదైనా ఎటువంటి ఐటమ్ వచ్చినా కూడా మన అడ్రస్కి ప్రాపర్గా వస్తుంది. అవునా? ఇన్ ది సేమ్ వే ఇక్కడ కూడా వి హ్యావ్ ది కాన్సెప్ట్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఆఫ్ డేటా ఐటమ్. అది ఏంటి అంటే, ఇక్కడ మనము మూవ్ CCYY ఏ CCYY ఆఫ్ WS date 2 అని ఇలా రాయాలి. అంటే ఏంటి మీనింగు, WS date 2లో ఉన్న CCYY నుండి ఏంటి, WS date 1లో ఉన్న CCYYకి డేటా మూవ్ చెయ్యి అంటే మీనింగ్. చూడండి ఇక్కడ, మూవ్ CCYY ఆఫ్ WS date 2 టు CCYY ఆఫ్ WS date 1.
అంటే దీని మీనింగ్ ఏంటి? డబ్ల్యూఎస్ డేట్ 2లో ఉన్న CCYY నుండి డబ్ల్యూఎస్ డేట్ 1లో ఉన్న CCYYకి డేటాని మూవ్ చెయ్యి అని దీని మీనింగ్. సో అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఇలా డేటా అనేది మూవ్ అయిపోతుంది ఇలా. తర్వాత మళ్ళీ ఇక్కడ మీరు ఏమి ఇచ్చారు? మూవ్ MM ఆఫ్ WS డేట్ 2 టు MM ఆఫ్ WS డేట్ 1. కాబట్టి ఇక్కడ ఉన్న డేటాని ఇక్కడికి మూవ్ చేస్తుంది. తర్వాత సేమ్ DD ఆఫ్ డేట్ 2 టు DD ఆఫ్ డేట్ 1 అన్నట్టు. ఇలా మీరు ఇండివిజువల్గా అయినా కూడా మీరు మూవ్ స్టేట్మెంట్స్ యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు ఎంటైర్ గ్రూప్ మీద మీరు మూవ్ స్టేట్మెంట్ యూజ్ చేసుకోవచ్చు. సో దీన్ని ఏమంటామంటే మనము గ్రూప్ మూవ్ అని అంటాము. అర్థమవుతుందండి? ఇంకా లేదు మాకు ఇలా క్వాలిఫికేషన్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు అంటే ఇంకా వేరే రూట్ లేదా అంటే ఇంకా వేరే ఆప్షన్ లేదా సార్ అంటే ఉందండి. ఏం లేదు, మనము ఫస్ట్ గ్రూప్కి డిఫరెంట్ నేమ్స్తో, సెకండ్ గ్రూప్కి మనము డిఫరెంట్ నేమ్స్తో మనము ఫీల్డ్స్ని డిక్లేర్ చేసుకోవాలి. డిక్లేర్ చేసుకుంటే సింపుల్గా మనం ఇక్కడ మూవ్ WS డేట్ 2 టు WS డేట్ 1 అని, లేకపోతే ఇలా మనం ఇక్కడ కూడా ఇలా కూడా రాయొచ్చు. మనం ఏమని మూవ్ CCYY 2 టు CCYY 1, మూవ్ MM2 టు MM1, మూవ్ DD2 టు DD1 అని మీరు ఇలా కూడా రాయొచ్చు. అర్థమైందండి? సో ఇలా అన్నట్టు. తర్వాత మనకు వచ్చే కాన్సెప్ట్ గ్రూప్ మూవ్ విత్ కరస్పాండింగ్ అండి. గ్రూప్ మూవ్ విత్ కరస్పాండింగ్. గ్రూప్ మూవ్ విత్ కరస్పాండింగ్ అంటే నేను మీకు చెప్తా అండి. ఇక్కడ మీరు చూసారనుకోండి, ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ చూడండి, మీకు ఒక WS డేటా అని చెప్పి ఒక గ్రూప్ డేటా ఐటమ్ ఉంది. దాని కింద ఫీల్డ్స్ ఏ ఉన్నాయి మనకి? DD MM CCYY ఉంది. అంటే ఫస్ట్ డేటు, తర్వాత మంత్, తర్వాత మనకి ఏముంది ఇక్కడ? మనకి సెంచురీ అండ్ ఇయర్ ఉంది. అవునా? అలాగే మనకి ఇన్ ది సేమ్ వే వీ హ్యావ్ వన్ మోర్ వేరియబుల్, మీన్స్ వన్ మోర్ గ్రూప్ వేరియబుల్. అండర్ దట్ వీ హ్యావ్ డిఫరెంట్ స్ట్రక్చర్. అవునా? ఇక్కడ చూడండి, మనకి దీని కింద మనకి డిఫరెంట్ స్ట్రక్చర్ ఉంది. ఏది? CCYY MM DD అని చెప్పి. అవునా? ప్రస్తుతానికి డిలీట్ చేసిస్తాను. delete. సో ఇలా అన్నట్టు. అంటే ఇక్కడ మీరు చూస్తే దీని యొక్క అంటే అఫ్కోర్స్ రెండు సేమ్ ఫీల్డ్స్ ఉన్నాయి. అవునా? రెండు డేటే. కాకపోతే మీరు చూస్తే ఇక్కడున్న ఫార్మాట్ వేరు, ఇక్కడున్న ఫార్మాట్ వేరు. ఇది ఇండియన్ స్టాండర్డ్. అవునా? డేటు, మంత్, ఇయర్. ఇది సిస్టమ్ కంప్యూటర్ స్టాండర్డ్. అవునా? ఇయర్, మంత్, డేటు. ఇందులో మనకున్న డేటా ఇది అన్నట్టు. ఇది 2021-06-06. కాబట్టి మీకు డేటా ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. అవునా? సో ఇక్కడ మీరు సింపుల్గా ఇలా గ్రూప్ మూవ్ రాస్తారనుకుందాం. ఏంటి? మూవ్ WS డేట్ 2 టు WS డేట్ 1 అని రాస్తారనుకోండి. అప్పుడు మీకు ఏమవుతుంది? ఎంటైర్ ఇందులో డేటా మీకు ఇందులోకి లోడ్ అవుతుంది అన్నట్టు. అంటే మీకు ఇలా లోడ్ అయిపోతుంది. G20210606. అవునా? ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు దీన్ని డిస్ప్లే చేశారనుకోండి, మీకు ఇది ఎలా కనబడుతుంది? 2021-06-06. ఓకే, ఇదైతే ప్రాపరే. ఎందుకంటే మీరు CCY ఎప్పుడైనా చూసారనుకోండి, మీకు 2021 అనే ఇయర్ ఉంటుంది. అలాగే మీరు మంత్ చూసారనుకోండి, మీకు 6 అనే మంత్ ఉంటుంది. అలాగే మీకు డేట్ చూసారనుకోండి, మీకు డేట్ కూడా ఉంటుంది. అవునా? 06 అని చెప్పి. అవునా? ఇప్పుడు మీరు ఇదే డేట్ని మీరు డిస్ప్లే చేస్తారనుకోండి, మీకు ఇది ఎలా కనబడుతుంది? 06-06 అని చెప్పి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, డేటు 20. అవును, 20 అనే డేట్ ఉంటుంది. బట్ మంత్ చూసారనుకోండి,
మీకు మంత్ ఎలా ఉంది 21, మనకు మంత్స్ 21 మంత్స్ ఉంటాయా? ఉండవు. అంటే మనకు 12 మంత్స్ ఉంటాయి. దట్ మీన్స్ హియర్ వీఆర్ గెటింగ్ ది డేటా రాంగ్. అవునా? దట్ మీన్స్ హియర్ వీఆర్ గెటింగ్ ది ఇన్కరెక్ట్ డేటా. అవునా? సో ఇక్కడ కూడా చూడండి మీరు CCYY. అవునా? అంటే ఇయర్ 606, అంటే అప్పుడు మనం పుట్టినలేదు. అవునా? ఇలా ఉంటుంది. అంటే ఏంటంటే హియర్ సపోజ్ ఇఫ్ ది స్ట్రక్చర్ ఆఫ్ టూ గ్రూప్ డేటా ఐటమ్స్ ఆర్ డిఫరెంట్, and if you use move statement blindly, then there is a chances of moving the data incorrectly. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఒకవేళ ది స్ట్రక్చర్ అంటే మనకి గ్రూప్ డేటా ఐటమ్స్ యొక్క స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉండి మనం బ్లైండ్గా మనం యూజ్ చేసామనుకోండి, అప్పుడు డేటా అనేది ఇన్కరెక్ట్గా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఏం చేయాలి సార్ దానికి అంటే, ఫర్ దట్ వన్ వీ హ్యావ్ టు యూజ్ గ్రూప్ మూవ్ విత్ కరస్పాండింగ్. అర్థమవుతుందండి? మీరు సింపుల్గా 1 మినిట్ అండి, మీకు ఇక్కడ చూడండి, మళ్ళీ మీకు నేను ఇదే స్ట్రక్చర్ రాశాను. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేశారంటే చూడండి, గ్రూప్ మూవ్ విత్ కరస్పాండింగ్ అంటే ఇక్కడ మీరు ఎలా రాయాలంటే మూవ్ అని ఇచ్చేసి ఇక్కడ మీరు ఏది ఫ్రమ్ ఫీల్డ్ నేమ్ ఇచ్చేసి ఇక్కడ CORR అని ఇవ్వాలి. CORR అని ఇచ్చేసి టు ఫీల్డ్ నేమ్ ఇచ్చేసారు అనుకోండి, అంటే కరస్పాండింగ్ అన్నట్టు. అంటే ఏంటి, ఇక్కడ CCY ఉంది కదండి, ఇక్కడ ఉన్న CCY ఇక్కడ CCYలోకి మూవ్ అవుతుంది, ఇక్కడ ఇక్కడ MMలోకి మూవ్ అవుతుంది, ఇక్కడ ఇక్కడ DDలోకి మూవ్ అవుతుంది. ఒకవేళ మీరు బై మిస్టేక్ ఇక్కడ DD కాకుండా DD1 ఇచ్చారనుకోండి, అది మూవ్ చేయదు. ఎందుకంటే గ్రూప్ మూవ్ విత్ కరస్పాండింగ్లో మనకి సేమ్ నేమ్తో ఏ ఫీల్డ్స్ అయితే ఉన్నాయో ఆ ఫీల్డ్స్లోకి మనకు డేటా అనేది మూవ్ చేస్తుందండి. మీకు చూపిస్తాను, అది కూడా మీకు ఎలా ఉంటుందనేది మీకు నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఇప్పుడు ఇలా అన్నట్టు ఇదంతా తీసేద్దాం. ఇవే తీసుకుందాం. మనకు బార్డర్స్ అవన్నీ మంచిగా వచ్చాయి కదా, కాబట్టి ఇవే తీసుకుందాం. సో ఇలా ఉంది కదా. ఇప్పుడు మనము మూవ్ WSDate కరస్పాండింగ్ టు WSDate1 అని ఇచ్చామనుకోండి, ఇక్కడ చెక్ చేసుకుంటుంది సిస్టమ్. CCYY ఇక్కడ ఉంది, ఇక్కడ CCYY ఉందా? ఎస్, ఇక్కడ ఉంది. కాబట్టి అందులో ఉన్న డేటా మనకి ఇలా మూవ్ అవుతుంది. అలాగే MM అనే నేమ్తో ఫీల్డ్ ఇక్కడ ఉంది, ఇక్కడ MM అనే నేమ్తో ఫీల్డ్ ఉందా? ఎస్ ఉంది, ఇక్కడ ఉంది. కాబట్టి ఇక్కడ డేటా మనకు మూవ్ అవుతుంది. తర్వాత DD అనే ఫీల్డ్ ఇక్కడ ఉంది, కాబట్టి DD అనే ఫీల్డ్ ఇక్కడ ఉందా? ఎస్ ఉంది, కాబట్టి ఇక్కడ మూవ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మీరు దీన్ని డిస్ప్లే చేశారనుకోండి, మీకు ఇలా కనబడుతున్నట్టు 06062021 అంటే ఇది మనకి DD MM CCYY ఫార్మాట్. ఇది మనకు CCYY MM DD ఫార్మాట్. అవునా? అంటే మనకి డేట్లో 6 అనే వాల్యూ వస్తుంది, అంటే వ్యాలిడ్. తర్వాత మంత్లో కూడా మనకు 6 అనే వాల్యూ వస్తుంది, అంటే వ్యాలిడ్. అంటే మనకి సెంచురీలో కూడా 2021 అనే వాల్యూ వస్తుంది, అది కూడా వ్యాలిడే. సో ఇలా అన్నట్టు. ఇక్కడ చూడండి, ఇది మనకి ఏమి ఇచ్చాము, ఇక్కడ మీరు చూస్తే ఇది కూడా సేమ్ గ్రూప్ విత్ కరస్పాండింగే. బట్ ఇక్కడ మీరు చూస్తే DD ఉంది, CCYY ఉంది, తర్వాత ఇక్కడ మనం MM1 ఉంది. అవునా? సో ఇక్కడ మీరు చూసారనుకోండి, ఇక్కడ ఏమున్నాయి మనకి, ఇక్కడ కూడా మనకు సేమ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ మీరు చూస్తే కింద ఫీల్డ్స్ డిఫరెంట్ విత్ డిఫరెంట్ నేమ్తో కూడా ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి MM1 ఉంది, ఇక్కడ MM ఉంది. ఇప్పుడు మీరు గ్రూప్ విత్ కరస్పాండింగ్ యూజ్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది,
ఇక్కడ CCYY ఉంది, ఇక్కడ CCYY ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఆ డేటా అనేది మూవ్ అయిపోతుంది 2021. అవునా? తర్వాత ఇక్కడ మనకి ఉంది, ఇక్కడ ఉందా లేదు, ఇక్కడ MM1 ఉంది కాబట్టి ఇది అసలు టచ్ అవ్వదు. తర్వాత ఇక్కడ DD ఉందా, ఎస్ ఇక్కడ DD ఉంది కాబట్టి ఇక్కడ మనకి 06. సో ఇప్పుడు మీరు దీన్ని డిస్ప్లే చేశారనుకోండి, మీకు ఇక్కడ 06 2 స్పేస్లు 2021 మీకు కనబడుతుంది. ఇది ఏంటంటే మనకి DD CCYY ఫార్మాట్. అదే మీరు దీన్ని డిస్ప్లే చేశారనుకోండి, మీకు 2021 06 అని కనబడుతుంది. సో ఇది ఏంటి, CCYY DD ఫార్మాట్. అర్థమైందండి? ఇలా మనము డేటా అనేది మూవ్ చేయొచ్చు ఒక వేరియబుల్ నుండి ఇంకొక వేరియబుల్కి. మరి మూవ్ విత్ రెఫరెన్స్ మోడిఫికేషన్ అంటే ఏంటి? మూవ్ విత్ రెఫరెన్స్ మోడిఫికేషన్ ఇన్ ద సెన్స్ హియర్ move with reference modification, move with reference REFERENCE modification is used to move the partial data from source to destination field. డెస్టినేషన్ అనొచ్చు, లేకపోతే మీకు డెస్టినేషన్ అనేది తెలియకపోతే మనము అవుట్పుట్ ఫీల్డ్ అని కూడా మనం అనొచ్చు. అర్థమైందండి? అంటే ఏంటి, ఇంతవరకు మీరు చూస్తే మనం ఏం చేసాము, మనం మూవ్ చేసినప్పుడు మనకి ఏది ఫ్రమ్ ఫీల్డ్లో ఉన్న ఎంటైర్ డేటా మనకి టు ఫీల్డ్లోకి మూవ్ అయిపోయింది. అంటే మనకి సోర్స్లో ఉన్నది ఎంటైర్ డేటా మనకి డెస్టినేషన్లోకి కాపీ అయిపోయింది. అవునా? బట్ ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే మనకి మొత్తం డేటా మనము కాపీ చేయకూడదు, ఓన్లీ కొంచెమే కాపీ చేయాలి. అది ఎలా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇది ఏంటంటే హియర్ ఐ హ్యావ్ 2 వేరియబుల్స్. వన్ వేరియబుల్ ఈజ్ ఫుల్ నేమ్ అండ్ X30. దాంట్లో నాకున్న వాల్యూ రఘుపతి, రాఘవ, రాజా, రామ్. అవునా? తర్వాత నాకు ఇంకొక వేరియబుల్ ఉంది, ఆ వేరియబుల్ నేము ఫస్ట్ నేము, దానికి నేను ఇచ్చుకున్న లెంత్ అండ్ డేటా టైప్ ఏదంటే ఆల్ఫా న్యూమరిక్ అండ్ 10 bytes. అవునా? కాబట్టి ఇక్కడ నేను ఏం చేశాను చూడండి, ఇక్కడ నాకు సిస్టము ఒక వేరియబుల్ ఇలా నాకు డిక్లేర్ చేసింది, WS ఫస్ట్ FIRST స్పేస్ NAME ఇలా అని చెప్పి అలా నాకు ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి నాకు 10 bytes ఆఫ్ మెమరీని నాకు ప్రొవైడ్ చేసింది అన్నట్టు సిస్టమ్. చూడండి, ఇది లెఫ్ట్, ఇది రైట్. సో ఇప్పుడు నేను ఏం చేశాను, ఇక్కడ మీరు చూస్తే చూడండి, ఇక్కడ నేను మూవ్ ఫుల్ నేమ్ ఇక్కడ నేను ఇలా ఇచ్చున్నాను అనుకోండి, ఇక్కడ ఇలా ఇచ్చున్నాను అనుకోండి, ఏమయ్యేది, నాకు ఇందులో ఉన్న మొత్తం డేటా నాకు మూవ్ అయ్యేది. కానీ నాకు ఆ ట్రంకేట్ అయ్యేంత వరకు, అంటే నాకు ఎంత అయితే సరిపోతుందో అంత డేటా నాకు మూవ్ అవుతూ పోయేది. అవునా? బట్ నేను ఇక్కడ ఏం చేశాను, ఇక్కడ నేను మూవ్ అని చేసి నేను మూవ్ ఫుల్ ఫీల్డ్ అని చేసి ఇక్కడ బ్రాకెట్లో 1:10 అని ఇచ్చాను. 1:10 టు ఇక్కడ అవుట్పుట్ ఫీల్డ్ ఏమి ఇచ్చాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ఇక్కడ ఈ వేరియబుల్ ఉంది కదా, ఇక్కడ మనకి WS ఫుల్ నేమ్ అనే వేరియబుల్ ఉంది కదా, అక్కడ మనకి ఫస్ట్ పొజిషన్ నుండి ఇయర్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ఫస్ట్ పొజిషన్ అండ్ ఇట్ టేక్ 10 characters. అంటే దానికి లెంత్ మనకి 10 తీసుకుంటుందండి. సో ఇక్కడ మనకి వేర్ 1:10 అనేది ఏంటంటే చూడండి, ఇక్కడ నేను రాస్తున్నా మీకు స్టార్టింగ్ పొజిషన్ LENGTH లెంత్ అన్నట్టు. ఓకేనండి? లెంత్ ఆఫ్ ది డేటా ఉండు, స్టార్టింగ్ పొజిషన్ ఆఫ్ ది డేటా లెంత్ ఆఫ్ ది డేటా which we want to move into the output field. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలండి, ఈ సింటాక్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీరు బ్రాకెట్లో మీరు రాసి ఫస్ట్ డిజిట్ ఏంటంటే స్టార్టింగ్ పొజిషన్ అండి, మన డేటా యొక్క స్టార్టింగ్ పొజిషన్ 1:10 అనేది దాని యొక్క లెంత్. ఇప్పుడు మీరు ఇక్కడ నేను 1:10 ఇవ్వస్తారంటే దట్స్ యువర్ విషయం అండి, మీరు 1:10 ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ
మీరు ఇక్కడ 6:10 కూడా ఇవ్వచ్చు. 6:10 ఇచ్చారనుకోండి, అప్పుడు ఏమవుతుందో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మీరు ఏం చేస్తారు, 6:10 ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, 6 అంటే ఇక్కడ ఏ పొజిషన్ నుండి RAGHUP పి నుండి పి అనేది మాకు 6th పొజిషన్ ఉంది అవునా, అక్కడ నుండి 10 క్యారెక్టర్స్ మనకు మూవ్ చేస్తున్నట్టు PATHI తర్వాత ఒక స్పేస్ ఉంది అవునా, ఆ స్పేస్ అలాగే వచ్చేస్తుంది RAGH ఇలా వస్తుంది. మీరు దీన్ని డిస్ప్లే చేశారనుకోండి, మీకు కనిపించే డేటా పతి స్పేస్ RAGH ఇది ఇలా అన్నట్టు. అంటే ఇక్కడ ఏంటంటే మనము ఎంటైర్ డేటా మూవ్ చేయకుండా సపోజ్ మనం పార్షియల్ డేటాను కూడా మనము మూవ్ చేయొచ్చు బై యూజింగ్ ది మూవ్ స్టేట్మెంట్. అర్థమైందండి. సో ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ నాకు మళ్ళీ 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఇక్కడ నాకు 2 వేరియబుల్స్లో నాకు ఏముంది, నాకు ఫస్ట్ వేరియబుల్లో A10 ఉంది, దాంట్లో హ్యాడ్రా బ్యాడ్ అని ఉంది. తర్వాత మనకు ఇంకో వేరియబుల్ WS వర్డ్ ఉంది, దానికి నేను A4 సెంట్లో నాకు గుడ్ అనే డేటా ఉంది. అంటే ఇలా ఉంది నాకు, చూడండి ఇలా నాకు ఉంది. నాకు 2 వేరియబుల్స్ డేటా నాకు ఇలా ఉంది. నేను ఇక్కడ ఏం చేశాను, మూవ్ WS వర్డ్ టు WS సిటీ అని చేసి నేను బ్రాకెట్లో 7:4 అని ఇచ్చాను. అంటే దాని మీనింగ్ ఏంటి, 7 అంటే ఏంటి, ఇక్కడ మనకి స్టార్టింగ్ పొజిషన్, 4 అంటే ఏంటి దాని యొక్క లెంత్. అంటే నాకు ఇన్పుట్ ఫీల్డ్ చూసారు ఇక్కడ నాకు 7th పొజిషన్ ఎక్కడ ఉంది, ఇక్కడ అవునా. ఇక్కడ నాకు 7, 8, 9, 10 అంటే ఇక్కడ 4 క్యారెక్టర్స్లో నాకు ఈ డేటా నాకు లోడ్ అవుతుంది. అంటే ఇలా చూడండి, HYDERA అని వచ్చేసి ఇక్కడ 7th పొజిషన్ నుండి నాకు GOOD అని వచ్చింది. అంటే మీరు దాన్ని డిస్ప్లే చేసి అనుకోండి, మీకు హైదరాబాద్ అని కనబడుతుంది అన్నట్టు. సో ఇలా అర్థమవుతుందండి. మీరు ఇలా అయినా ఇచ్చుకోవచ్చు, లేకపోతే మీరు ఇక్కడ సేమ్ డైరెక్ట్గా మీరు లెటరల్ అయినా ఇవ్వచ్చు. చూడండి, ఇక్కడ నేను ఇక్కడ వేరియబుల్ యూజ్ చేశాను, ఇక్కడ మీకు డైరెక్ట్గా లిటరల్ అంటే ఇక్కడ నేను కాన్స్టెంట్ అనేది మూవ్ చేస్తాను. చూడండి, మూవ్ గుడ్ టు సిటీ ఆఫ్ 5:4 5:4 అని అనుకోండి. అంటే ఎక్కడ నాకు 5:4 ఇక్కడ 5 నుండి 4 బైట్స్ అన్నట్టు. అర్థమైందండి. మీరు దీన్ని డిస్ప్లే చేసి అనుకోండి, మీకు ఇలా కనబడుతుంది HYDEGOODD అండ్ స్పేస్ అండర్స్కోర్ కనబడదండి, స్పేస్ కనబడుతుంది. ఇది మూవ్ విత్ రెఫరెన్స్ మోడిఫికేషన్. మూవ్ విత్ రెఫరెన్స్ మోడిఫికేషన్ అంటే వీ కెన్ మూవ్ పార్షియల్ డేటా ఫ్రమ్ వన్ ఫీల్డ్ టు డెస్టినేషన్ ఫీల్డ్. అర్థమైందండి. సో దిస్ ఈజ్ అబౌట్ మూవ్ స్టేట్మెంట్. అండ్ అవర్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ కండిషనల్ స్టేట్మెంట్స్. మన నెక్స్ట్ కాన్సెప్ట్ కండిషనల్ స్టేట్మెంట్స్ అండి. ఓకేనా, మనకి చాలా 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 ఇంపార్టెంట్ అండి కండిషనల్ స్టేట్మెంట్స్. ఇక్కడ ఐఎమ్ స్టాపింగ్ ఫర్ ఎ వైల్ అండి, నేను ఇక్కడ స్టాప్ చేస్తున్నాను. మీకు మూవ్ గురించి ఏమన్నా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే దెన్ దే కెన్ ఆస్క్ నౌ అండి. ఒక 1 minute అంటే ఇప్పుడు 8:25 అవుతుంది, 8:26 వరకు నేను సైలెంట్గా ఉంటాను. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు నన్ను అడగచ్చు ఇప్పుడు. Yeah. Okay, Andy. Then we'll move to next concept. Our next concept is conditional statements. పేరులోనే ఉంది conditional statement అని చెప్పి. That means what is the main purpose of conditional statement? In the sense, here these conditional statements are used to execute the statements conditionally. That means by checking the condition we can execute the statements conditionally. ఓకేనండి.
అంటే దీని మీనింగ్ ఏంటి అంటే మనము డైరెక్ట్గా ఇప్పటివరకు మీరు చూసారనుకోండి ఈ మూవ్ స్టేట్మెంట్ గురించి, అలాగే అర్థమెటిక్ ఆపరేషన్ గురించి, వీటన్నిటి గురించి అంటే ఇక్కడ యాక్సెప్ట్, డిస్ప్లే అని చెప్పి మనము ఇది సజావుగా అంటే ఇది మనము వితౌట్ చెకింగ్ ఎనీ కండిషన్స్ వి ఎగ్జిక్యూటెడ్ నార్మలీ. అవునా? అంటే ఆ స్టేట్మెంట్స్ అన్ని ఇక్కడ మనం ఇంతవరకు చెప్పుకున్నవన్నీ మనము ఈ నార్మల్ మనం రాసిన స్టేట్మెంట్స్ అన్ని యాజ్ ఇట్గా మనకి ఎగ్జిక్యూట్ అయిపోతూ పోయాయి. అవునా? బట్ ఇక్కడ మనము 2 టైప్స్ ఆఫ్ కండిషన్స్ని మనం రాసి మనం ఏదో ఒక్క కండిషన్నే మనము ఎగ్జిక్యూట్ చేయాలా వద్దా అని చెప్పి మనం ఇక్కడ డిసైడ్ చేయొచ్చు. ఎలా అంటే బై అప్లయింగ్ సమ్ కండిషన్స్. అంటే ఇప్పుడు నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటి అంటే మనకి ఒక ఏ అనే వేరియబుల్ ఉంది, అలాగే మనకి ఇంకొక బి అనే వేరియబుల్ ఉంది. అవునా? ఇప్పుడు నాకు ఏలో 20 అనే వాల్యూ ఉంది, నాకు బిలో 40 అనే వాల్యూ ఉంది. అవునా? ఇప్పుడు మీరు ఏం చెప్తారు? నార్మల్గా ఇంగ్లీష్లోనే మీరు మీ యొక్క డైలీ యూసేజ్ లాంగ్వేజ్ మీరు చెప్పాలంటే ఏం చేస్తారు మీరు? ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి దెన్ డిస్ప్లే ఏ ఈజ్ బిగ్. అవునా? అది కాకపోతే అంటే దాని మీనింగ్ ఏంటి? ఎల్స్ డిస్ప్లే బి ఈజ్ బిగ్ అని మీరు చెప్తారు. అవునా? ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? బై అప్లయింగ్ సమ్ కండిషన్, దట్ మీన్స్ హియర్ యు ఆర్ అప్లయింగ్ సమ్ కండిషన్ అండ్ యు ఆర్ జస్టిఫైయింగ్ ది స్టేట్మెంట్. అవునా? అంటే ఏంటి? మీరు ఇక్కడ ఒక కండిషన్ని యూజ్ చేసి అంటే ఇక్కడ మీరు ఏ అనేది బి కంటే పెద్దది అయితే అని చెప్పి మీరు ఒక కండిషన్ మీరు యూజ్ చేస్తున్నారు. కండిషన్ యూజ్ చేసి మీరు దాని కింద స్టేట్మెంట్ని మీరు డిఫైన్ చేస్తున్నారు. ఏది? ఇక్కడ ఏ అనేది బి కంటే పెద్దది అయితే ఏ పెద్దదని చూపించు. లేకపోతే అంటే అది కాకపోతే మనకున్న ఆల్టర్నేట్ ఏది? ఇంకొక కండిషన్ అంటే ఎల్స్ తర్వాత వచ్చేదాన్ని మనం ఏమంటామంటే ఆల్టర్నేటివ్ టు ఇఫ్ అంటాం. అవునా? అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటి? ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అంటే ఏ అనేది బి కంటే పెద్దది అయితే ఏ ఈజ్ బిగ్ అని చూపించు. ఎల్స్ అది కాకపోతే బి ఈజ్ బిగ్ అని చూపించు. అంతే, సింపుల్ అన్నట్టుగా. అంటే ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? బై యూజింగ్ దట్ కండిషన్ స్టేట్మెంట్ యు ఆర్ డిసైడింగ్ వెదర్ టు ఎగ్జిక్యూట్ ది స్టేట్మెంట్ ఆర్ నాట్. అవునా? ఇక్కడ అదే రాశానండి, చూడండి ఇక్కడ హియర్ ది స్టేట్మెంట్స్ ఆర్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ ది స్టేట్మెంట్స్ కండిషనరీ. దట్ మీన్స్ బై చెకింగ్ ది కండిషన్స్ we can decide whether to execute any statement or not. ఓకేనండి? that means by checking, ఇక్కడ స్పేస్ సరిపోదేమో, by checking the condition we can decide whether to whether to execute a STMT or not. సరిపోయిందండి స్పేస్. 1 minute. Yeah. సో
ఇక్కడ మనకి కండిషన్ స్టేట్మెంట్స్ మనకి అందరికీ సుపరిచితమే అండి. మనకి ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనకి ఇఫ్ ఉంటుంది అవునా. ఇఫ్ ఈస్ వెరీ ఫెమిలియర్ ఇన్ ఎవరీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవునా. మనకి సిలో, C++లో, C#లో, జావాలో, .NETలో ప్రతి ఒక్క దాంట్లో మనకి ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఉంటుంది. ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి మనం ఏం చేస్తాము, వీ విల్ సప్లై సమ్ కండిషన్స్ అండ్ వీ విల్ డిసైడ్ వెదర్ టు ఎగ్జిక్యూట్ ఎనీ స్టేట్మెంట్ ఆర్ నాట్ అవునా. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా బై యూజింగ్ ది ఇఫ్ స్టేట్మెంట్ వీ కెన్ డిసైడ్ means that means by using if statement we will supply the condition and we will decide whether to execute a particular statement or not అనేది. ఓకే అండి. ఇక్కడ ఇఫ్ కాకుండా మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఇంకొకటి ఉంటుందండి, అది ఎవాల్యుయేట్. అంటే ఇఫ్కి రీప్లేస్ ఎవాల్యుయేట్. ఇక్కడ మనకి ఇఫ్ ఉంది కదా సార్, మరి మనకి ఎవాల్యుయేట్ ఎందుకు అంటే నేను మీకు అది కూడా చెప్తాను. ఓకేనా. ప్రస్తుతానికి ఇఫ్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా. ఇక్కడ చూడండి, ది సింటాక్స్ ఆఫ్ ఇఫ్ స్టేట్మెంట్ ఈజ్ ఇఫ్ కండిషన్ and statement or continue or next sentence and else and second statement and end if. అంటే దీని మీనింగ్ ఏంటి, ఇక్కడ మనం చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ మనం ఏం రాస్తాము, కండిషన్ అంటే ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అంటాం అవునా. అప్పుడు దాని యొక్క కరస్పాండింగ్ స్టేట్మెంట్ ఇక్కడ మనకు ఇక్కడ డిస్ప్లే ఏ ఈజ్ బిగ్ ఇలా రాయొచ్చు మనం అవునా. ఎల్స్ అని రాసి ఇక్కడ మనం ఏం రాయొచ్చు, సెకండ్ స్టేట్మెంట్ అంటే ఏంటి, ఇక్కడ మనము డిస్ప్లే బి ఈజ్ బిగ్ అని ఇక్కడ మనము ఎలా అయినా మనము రాయొచ్చు అవునా. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ కండిషన్ బేస్ చేసుకొని అంటే ఒకవేళ ఏ నుండి బి కంటే పెద్దది అయితే అప్పుడు ఇక్కడున్న స్టేట్మెంట్స్లో ఇక్కడ ఏదో ఒకటి ఈ మూడిట్లో అంటే డిస్ప్లే స్టేట్మెంట్ కానీ అంటే ఈ యొక్క స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వడం కానీ, లేకపోతే కంటిన్యూ ఎగ్జిక్యూట్ అవ్వడం కానీ, లేకపోతే నెక్స్ట్ సెంటెన్స్ ఎగ్జిక్యూట్ అవ్వడం కానీ జరుగుతుంది. ఒకవేళ ఏ బి కంటే పెద్దది కాదనుకోండి, అప్పుడు డైరెక్ట్గా అది ఎల్స్లోకి వచ్చేసి ఇక్కడ మీరు ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. తర్వాత ఇది ఎండ్ ఇఫ్ అంటే ఈ ఇఫ్కి టర్మినేటరే ఈ ఎండ్ ఇఫ్. అంటే మనము డీలిమిటర్ అంటాం కదా, లేకపోతే స్కోప్ టర్మినేటర్ అంటాం కదా, ఆ టర్మినేటరే ఈ ఎండ్ ఇఫ్ అన్నట్టు. ఓకేనండి. సో ఇక్కడ మరి కంటిన్యూ అంటే నెక్స్ట్ సెంటెన్స్ అంటే ఏంటి, ఇక్కడ కంటిన్యూ అంటే నెక్స్ట్ సెంటెన్స్ అంటే ఏంటో నేను మీకు చెప్తానండి. బట్ ఇక్కడ మీరు రియల్ టైంలో మీరు ఈ ఇఫ్ కండిషన్ కోడ్ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా ఈ సింటాక్స్ అని మీరు గుర్తుపెట్టుకోండి. దిస్ ఈస్ ద బెస్ట్ వే టు రికమెండ్ ఆర్ దిస్ ద రికమెండెడ్ సింటాక్స్ వైల్ కోడింగ్ ది ఇఫ్ స్టేట్మెంట్ అండి. చూడండి, ఇక్కడ మీరు ఇఫ్ రాశారు కదా, మీరు ఇఫ్ తర్వాత మీరు ఖచ్చితంగా మీరు ఎండ్ ఇఫ్ రాయాలి. ఈ రెండు కూడా ఇఫ్ ఎండ్ ఇఫ్ ఈ రెండు కూడా మీకు సేమ్ అలైన్మెంట్లోనే ఉండాలి. మీరు ఇలా కాకుండా మీరు ఇలా కూడా రాయొచ్చు, నో ప్రాబ్లం. మీరు ఎలాగైనా రాయొచ్చు, మీరు ఇలా కూడా రాయొచ్చు. బట్ ఇలా రాశారనుకోండి మీకు అలైన్మెంట్ అనేది ఉండదు, అంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు అన్నట్టు. కాబట్టి మీరు వైల్ కోడింగ్ ది ఇఫ్ స్టేట్మెంట్ ఇన్ రియల్ టైమ్ హియర్ ది ఇఫ్ అండ్ ఇట్స్ కరస్పాండింగ్ ఎల్స్ అండ్ ఇట్స్ కరస్పాండింగ్ ఎండ్ ఇఫ్ దిస్ త్రీ షుడ్ బి ఇన్ సేమ్ అలైన్మెంట్. ఓకేనండి. ఇక్కడ మీరు ఎల్స్ ఖచ్చితంగా రాయాలా సార్ అంటే ఇట్స్ నాట్ మ్యాండేటరీ అండి. ఎల్స్ అనేది దట్స్ యువర్ విష్, మీ యొక్క రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మీరు డిసైడ్ చేయొచ్చు అవునా. అది ఎల్స్ అనేది మీరు రాయాలా వద్దా అని చెప్పి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అయితే మనకి డిస్ప్లే చేస్తుంది, కాకపోతే ఇది డిస్ప్లే చేస్తుంది. ఒకవేళ మనం ఇది తీసేసామనుకోండి అప్పుడు ఏం చేస్తుంది, ఇది తీసేసామనుకోండి అప్పుడు మనకి ఏం చేస్తుంది, ఏం చేయదు. సింపుల్గా మనకి ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అయితే ఇది డిస్ప్లే చేస్తుంది అంతే. మనం ఇక్కడ కాకపోతే ఏం చేయాలని చెప్పి మనం డిసైడ్ చేయలేదు. ఒకవేళ మనం డిసైడ్ చేయాలంటే మనం మీద డిసైడ్ చేయొచ్చు. అలా దట్స్ యువర్ విషయం అంట. మీరు కోడ్ ఇస్తే మీరు ఎలాగైనా కోడ్ చేయొచ్చు. ఇక్కడ మనము ఈ ఎండ్ ఇఫ్ని మనం ఏమంటామంటే ఎక్స్ప్లిసిట్ టర్మినేటర్ అని అంటాము. ఎక్స్ప్లిసిట్ స్కోప్ టర్మినేటర్. యాక్చువల్గా మనకి రియల్ టైంలో 2 టైప్స్ ఆఫ్ టర్మినేటర్స్ ఉంటాయండి, 2 టైప్స్ ఆఫ్ స్కోప్ టర్మినేటర్స్ ఉంటాయి. ఆ వాట్ ఆర్ దోస్ ఇన్ ద సెన్స్ ఎక్కడ రాయొచ్చు, ఓకే ఇక్కడ రాస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ స్కోప్ టర్మినేటర్స్ ఉంటాయండి. 2 టైప్స్ ఆఫ్ స్కోప్ టర్మినేటర్స్ ఉంటాయి. అవి ఏవేవి అంటే ఒకటి ఇంప్లిసిట్ స్కోప్ టర్మినేటర్, ఒకటి ఇంప్లిసిట్ స్కోప్ టర్మినేటర్ అండి. తర్వాత ఇంకొకటి వచ్చి మనకి ఎక్స్ప్లిసిట్ స్కోప్ టర్మినేటర్, EXPLICIT ఎక్స్ప్లిసిట్ స్కోప్
టర్మినేటర్. సో ఇంప్లిసిట్ స్కోప్ టర్మినేటర్ అంటే మన యొక్క పీరియడ్ అండి. పీరియడ్ని మనము ఇంప్లిసిట్ టర్మినేటర్ అంటాము. తర్వాత మనకి ఇక్కడ ఎండ్ ఐఫన్తో వచ్చేదాన్ని మనం ఇక్కడ ఎక్స్ప్రెసివ్ స్కోప్ టర్మినేటర్ అని అంటాం. సో ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇవి ఎందుకు అనేది నేను చెప్తానండి. ఓకే, ఇవి ఎందుకు, వీటి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే నేను మీకు చెప్తాను. చూడండి, ఇక్కడ మీరు కంటిన్యూ ఇచ్చారు. అంటే కంటిన్యూ అంటే నెక్స్ట్ సెంటెన్స్ ఎప్పుడు ఇస్తారంటే, సపోజ్ మీకు ఇక్కడ ఇలా ఉంది అంటే ఇది, ఇప్పుడు మీకు ఒకవేళ ఏ ఇస్ గ్రేటర్ దాన్ బి ఉందనుకోండి, మీరు ఏమి చేయకూడదు. అంటే మీరు ఇలా పెట్టేసేయాలి. అవునా? ఒకవేళ ఏ ఈజ్ లెస్ దాన్ బి అయితే అప్పుడు మాత్రం మీరు దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. దట్ మీన్స్ హియర్ యూ డోంట్ హ్యావ్ ఎనీ స్టేట్మెంట్ టు ఎగ్జిక్యూట్ ఫర్ ఏ కండిషన్, దెన్ యూ షుడ్ లీవ్ ఇట్ యాజ్ ఎంటీ. అంటే మీరు ఇలా ఎంటీగా వదిలేయాలి. బట్ ఇక్కడ ఏ కండిషన్కి స్టేట్మెంట్ మీరు ఎంటీగా వదలకూడదండి. మీరు ఇలా ఎంటీగా వదిలిపెట్టారనుకోండి, అప్పుడు మీకు కంపైలేషన్ ఎర్రర్ వస్తుంది. కాబట్టి ఆ కేసులో మీరు ఇక్కడ ఎయిదర్ కంటిన్యూ ఆర్ నెక్స్ట్ సెంటెన్స్ అనేది మీరు కోడ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనండి, ఇక్కడ నేను మీకు అదే రాసాను చూడండి. హియర్ బోత్ ఆర్ యూజ్డ్ వెన్ ఇఫ్ ఈజ్ ఎంటీ. దట్ మీన్స్ వితౌట్ స్టేట్మెంట్ ఇన్ ది ఇఫ్ ఆర్ ఎల్స్ cannot be coded. So with that reason we can use the above two statements. అంటే ఏంటి, ఒకవేళ సపోజ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ ఎనీ స్టేట్మెంట్ అండర్ ఎనీ పర్టికులర్ కండిషన్, దెన్ వీ షుడ్ లీవ్ ఇట్ యాజ్ ఎంటీ లైక్ దిస్. ఓకేనండి, బట్ ఇఫ్ యూ డూ లైక్ దిస్, దెన్ definitely at the time of compilation it will return compilation error. So to overcome such type of issues we will use either continue or నెక్స్ట్ సెంటెన్స్. అంటే కంపైలేషన్ ఎర్రర్స్ రాకుండా చేయడానికి మనం ఏం చేస్తామంటే, ఇక్కడ ఎంటీగా పెట్టాల్సిన చోట మనము కంటిన్యూ కానీ నెక్స్ట్ సెంటెన్స్ కానీ పెడతాము. ఓకేనండి, ఒకవేళ మీరు ఇక్కడ కంటిన్యూ పెట్టారనుకోండి, దెన్ హియర్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ది నెక్స్ట్ లాజికల్ స్టేట్మెంట్ ఆఫ్ ఎక్స్ప్లిసిట్ స్కోప్ టర్మినేటర్. చూడండి, ఇక్కడ నేను రాశాను, హియర్ కంటిన్యూ ఎగ్జిక్యూట్స్ నెక్స్ట్ లాజికల్ స్టేట్మెంట్ ఆఫ్ ఎక్స్ప్లిసిట్ స్కోప్ టర్మినేటర్. అదే మీరు నెక్స్ట్ సెంటెన్స్ యూజ్ చేశారనుకోండి, ఇఫ్ యూ గివ్ నెక్స్ట్ సెంటెన్స్ దెన్ ఇట్ ఎగ్జిక్యూట్స్ స్టేట్మెంట్స్ ఆఫ్టర్ ఇంప్లిసిట్ స్కోప్ టర్మినేటర్. అంటే నేను మీకు చెప్తానండి. ఓకేనా, మీకు కంటిన్యూ ఇచ్చారనుకోండి, మీకు ఎక్స్ప్రెసివ్ స్కోప్ టర్మినేటర్ తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ రన్ అవుతాయి. అదే మీరు నెక్స్ట్ సెంటెన్స్ ఇచ్చారనుకోండి, మీకు ఇంప్లిసిట్ తర్వాత ఉన్న, అంటే మీకు ఇంప్లిసిట్ స్కోప్ టర్మినేటర్ తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నట్టు. నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. చూడండి, ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, దిస్ ఇస్ ద సింటాక్స్. మీరు ఇలా రాశారు అంటే ఇక్కడ ఏంటి, మీరు ఇఫ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏం చేస్తాము, మనకి ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఒకటి a = 10, b = 20. తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తాము, ఇఫ్ a ఈజ్ గ్రేటర్ దాన్ b డిస్ప్లే a ఈజ్ బిగ్గర్ దాన్ b అండ్ ఇఫ్ అని రాస్తాం. అంటే ఏమవుతుంది, ఇప్పుడు మనకు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. అంతేనా? ఎందుకు, ఇక్కడ మనకి ఏలో ఎంత ఉంది, మనకి 10 ఉంది. అదే ఒకవేళ మనకి 30 ఉంది అనుకోండి, అప్పుడు మనకి ఇక్కడున్న ఈ స్టేట్మెంట్ మనకు అవుట్పుట్లో ఇలా కనిపించేది. ఇక్కడ మనకు అవుట్పుట్లో మనకి ఇలా వచ్చేది అన్నట్టు. అవుట్పుట్ అంటే మన సిస్ అవుట్ అండి. అవుట్పుట్లో మనకు ఇలా కనిపించేది, ఏ ఈజ్ బిగ్గర్ దాన్ బి అని మనకు కనిపించేది. మరి ఒకవేళ ఇక్కడ 10 ఉంటే ఏమవుతుంది, ఏమవుదండి, అసలు ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకంటే ఫస్ట్ ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి ఆ లూప్లోకి అది ఎంటర్ అవ్వదు. అవునా? ఇక్కడ కూడా అంతే. సో ఇక్కడ ఏం చేసాం మనము, ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి డిస్ప్లే ఏ ఈజ్ బిగ్గర్ దాన్ బి ఎల్స్ డిస్ప్లే బి ఈజ్ బిగ్గర్ దాన్ ఏ అని రాసాం. తర్వాత ఎండ్ ఇఫ్. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఇఫ్, ఎల్స్, ఎండ్ ఇఫ్ 3 సేమ్ అలైన్మెంట్లో రాసాను నేను. ఇలాగే మనం కోడ్ చేయాలి రియల్ టైంలో కూడా. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ కండిషన్ చెక్ చేసుకుంటుంది. సో ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ఇది కాని పక్షాన అంటే ఇట్ విల్ గో టు ఎల్స్ కండిషన్కి వెళ్ళిపోయి మనకి అవుట్పుట్లో ఏం చూపిస్తుంది అంటే, మనకి ఇక్కడ ఇలా కనబడుతున్నట్టు అవుట్పుట్లో ఇలా కనబడుతుంది, బి ఈజ్ బిగ్గర్ దాన్ ఏ అని కనబడుతుంది. ఒకవేళ ఇక్కడ మనకి 30 ఉంది అనుకోండి, అప్పుడు మనకి ఏ ఈజ్ బిగ్గర్ దాన్ బి అని మనకు కనిపించేది అన్నట్టు. అర్థమవుతుందా అండి? ఇక్కడ చూడండి, ఇక్కడ మనము ఈ ఇఫ్ తర్వాత రాసే వాటిని మనము కండిషన్స్ అని అంటాము, దాని కింద మనం రాసే వాటిని మనము స్టేట్మెంట్స్ అని అంటాము. ఇక్కడ చూడండి, మీకు నేను క్లియర్గా రాశాను. హియర్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి ఈజ్ కాల్డ్ as కండిషన్,
అండ్ హియర్ డిస్ప్లే స్టేట్మెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ స్టేట్మెంట్స్. ఇక్కడ చూడండి, ఇఫ్ కండిషన్ సాటిస్ఫైస్ దెన్ ఓన్లీ దట్ కరస్పాండ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్స్, అదర్వైజ్ ది స్టేట్మెంట్స్ విచ్ we coded in this condition will be executed. So here the statements which we coded in else condition will be executed. ఓకేనండి, ఇది. సో ఇప్పుడు ఒకవేళ మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు గ్రేటర్ దాన్ బి, ఇప్పుడు ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అంటే ఇక్కడ మీరు ఈ స్టేట్మెంట్ ఏమీ లేదు, ఇక్కడ మీరు ఏం చేయకూడదు అనుకున్నారు. దట్ మీన్స్ హియర్ యూ డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్ ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి. అప్పుడు మీరు ఇలా రాస్తారా అంటే మీరు ఇలా రాయకూడదండి. సో అప్పుడు మీరు యూ షుడ్ యూజ్ ఎయిదర్ కంటిన్యూ ఆర్ నెక్స్ట్ సెంటెన్స్ అనేది మీరు యూజ్ చేయాలి. మీరు కంటిన్యూ యూజ్ చేస్తే ఏమవుతుంది, నెక్స్ట్ సెంటెన్స్ అనేది యూజ్ చేస్తే ఏమవుతుందో అని మీకు చెప్తాను. ఇక్కడ మనకి ఇక్కడ నేను ఆల్రెడీ రాశానండి. ఇక్కడ మనకి 2 types ఆఫ్ టర్మినేటర్స్ ఉంటాయి, స్కోప్ టర్మినేటర్స్ ఉంటాయి. అవి ఏవేవి అంటే ఎండ్ ఐఫాన్తో వచ్చిన దాన్ని మనము ఎక్స్ప్రెసివ్ స్కోప్ టర్మినేటర్ అని అంటాము. అదే మనకు పీరియడ్ ఉందనుకోండి, దాన్ని మనము ఇంప్లిసిట్ స్కోప్ టర్మినేటర్ అని అంటాము. చూడండి, ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఏం చేశాను, విత్ ఎక్స్ప్లిసిట్ స్కోప్ టర్మినేటర్ ఇది చూడండి. ఇక్కడ నేను మీకు కండిషన్ రాశాను చూడండి. ఇక్కడ ఇది ఇఫ్ కండిషన్, సేమ్ కండిషన్ ఇక్కడే రాశాను. ఇక్కడ ఏం చేశాను, ఇక్కడ ఎండ్ హైఫన్ ఇచ్చాను. ఎండ్ హైఫన్ అంటే ఏంటి, ఎక్స్ప్లిసిట్ స్కోప్ టర్మినేటర్. మీరు ఇలా అయినా రాయొచ్చు, లేకపోతే మీరు సింపుల్గా మీరు ఇలా అయినా రాయొచ్చు. ఇక్కడ మీరు ఏం చేస్తారు, ఇక్కడ మీకు ఎండ్ ఇఫ్ లేదు, మీకు ఇక్కడ సింపుల్గా మీరు ఫుల్ స్టాప్తో ఎండ్ చేస్తారు. ఇక్కడ చూడండి, మీకు కనబడుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది. ఇక్కడ మీకు ఏ పక్కన మీకు ఫుల్ స్టాప్ ఉందండి. దీన్ని మనం ఏమంటామంటే ఇంప్లిసిట్ స్కోప్ టర్మినేటర్ అని అంటాం, పీరియడ్ని. సో ఇక్కడ మీరు ఇలా రాయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ఎంటైర్ కండిషన్ ఉంది కదా, ఈ ఎంటైర్ ఈ లూప్ మధ్యలో మీరు ఎక్కడ కూడా మీరు ఫుల్ స్టాప్ యూజ్ చేయకూడదు. మీరు ఎక్కడైతే ఫుల్ స్టాప్ యూజ్ చేస్తారో అక్కడతో కండిషన్ ఎండ్ అని అనుకుంటుంది మన సిస్టమ్. కాబట్టి ఒకవేళ మీరు ఇక్కడ ఇలా ఫుల్ స్టాప్ మీరు మెయింటైన్ చేశారనుకోండి, ఇక్కడ మీరు కోడ్ చేశారనుకోండి, మీకు కంపారిజన్ ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, మీరు ఇఫ్ రాశారు, కండిషన్ రాశారు, ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టేసి అంటే ఏమవుతుంది, ఇక్కడతో ఈ స్కోప్ అనేది ఎండ్ అయిపోతుంది. అర్థమవుతుందండి, ఇక్కడతో ఎంటైర్ స్కోప్ అనేది ఎండ్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ దీన్ని సపరేట్ కండిషన్ కింద అది అనుకుంటుంది అన్నట్టు, అజ్యూమ్ చేసుకుంటుంది. మరి ఇక్కడ మీరు ఎల్స్ రాసినప్పుడు దీనికి మీరు ఇఫ్ కూడా రాయాలి కదా, మరి ఇక్కడ ఇఫ్ లేదు, మరి మీరు అది తప్పే కదా, అంటే ఇట్ విల్ త్రో కంపారిజన్ ఎర్రర్ అన్నట్టు. కాబట్టి ఇన్ బిట్వీన్ ది స్కోప్ యూ షుడ్ నాట్ కోడ్ ఎనీ ఫుల్ స్టాప్స్ హియర్. అర్థమవుతుందండి, అంటే మీరు ఈ స్కోప్ అనే మధ్యలో మీరు ఎక్కడ కూడా మీరు ఫుల్ స్టాప్ని మీరు యూజ్ చేయకూడదు. మీరు ఈ స్కోప్ టర్మినేట్ చేయాలనుకున్నప్పుడు మాత్రమే మీరు ఇక్కడ ఫుల్ స్టాప్ కానీ లేకపోతే ఎండ్ ఇఫ్ కానీ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అర్థమవుతుందండి. సో ఇది తర్వాత నేను మీకు ఏం చెప్పాను, ఇఫ్ యూ గివ్ కంటిన్యూ దెన్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ది నెక్స్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ఎక్స్ప్లిసిట్ స్కోప్ టర్మినేటర్. ఇఫ్ యూ గివ్ నెక్స్ట్ సెంటెన్స్ దెన్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ది నెక్స్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ఇంప్లిసిట్ స్కోప్ టర్మినేటర్ అని చెప్పాను. అంటే ఏంటి, ఒకవేళ మీరు ఇలా రాస్తారనుకుందాం, ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి, అని చేసి మీరు కంటిన్యూ ఎల్స్ డిస్ప్లే బి ఈజ్ బిగ్గర్ దాన్ ఏ అండ్ ఎండ్ ఇఫ్ అని ఇచ్చారు. ఆ తర్వాత ఇక్కడ మీరు కొన్ని స్టేట్మెంట్స్, ఎగ్జిక్యూటివ్ స్టేట్మెంట్స్ రాసి ఇక్కడ మీరు చూడండి, డిస్ప్లే హలో వర్డ్ అని, డిస్ప్లే దిస్ ఈజ్ అబౌట్ కండిషన్ స్టేట్మెంట్స్ అని, తర్వాత డిస్ప్లే ప్రోగ్రామ్ ఎండ్స్ అని రాశారు. ఇప్పుడు మనకి ఏలో ఇది అందనుకుందాం, మనకి ఇప్పుడు ఏలో ఏమో 30 అనే వాల్యూ ఉంది, మనకి బిలో 20 అనే వాల్యూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనము ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అంటే ఇప్పుడు ఏమవుతుంది, మనకి ఈ కండిషన్ మనకి సాటిస్ఫై అవుతుంది. అవునా, ఈ కండిషన్ మనకి సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది, ఈ కంటిన్యూ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. కంటిన్యూ అంటే ఏంటి, హియర్ ఇట్ షుడ్ ఎగ్జిక్యూట్ ది నెక్స్ట్ లాజికల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఎక్స్ప్లిసిట్ స్కోప్ టర్మినేటర్. అంటే డైరెక్ట్గా అది ఇక్కడికి జంప్ అయిపోతుంది. అంటే దీని తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడికి జంప్ అయిపోయి ఇక్కడ ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ తర్వాత 1 by 1 సీక్వెన్షియల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నట్టు. అంటే మనకి అవుట్పుట్లో మనకి డేటా అనేది ఇలా వస్తుంది, అదే మీరు ఒకవేళ ఇక్కడ నెక్స్ట్ సెంటెన్స్ ఇచ్చారనుకుందాం,
అర్థమైందండి. ఇక్కడ మీకు నెక్స్ట్ సెంటెన్స్ ఇచ్చారు. ఇక్కడ కూడా మీకు ఏలో 30 ఉంది, తర్వాత బిలో 20 ఉంది అనుకుందాం. అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ ఈ ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది అనుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ దాని కింద ఉన్న నెక్స్ట్ సెంటెన్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ సెంటెన్స్ అంటే ఏంటి, ఇట్ షుడ్ ఎగ్జిక్యూట్ ది నెక్స్ట్ లాజికల్ స్టేట్మెంట్ ఆఫ్ ఇంప్లిసిట్ స్కోప్ టర్మినేటర్. అంటే ఇక్కడ అది చెక్ చేసుకుంటుంది. ఇక్కడ ఇమీడియట్గా మనకి ఇంప్లిసిట్ స్కోప్ టర్మినేటర్ ఎక్కడ ఉంది అంటే పీరియడ్ ఎక్కడ ఉందో చెక్ చేసుకుంటుంది. ఇక్కడ మీరు చూడండి, ఎండ్ ఇఫ్ తర్వాత ఇక్కడ మనకి పీరియడ్ లేదు, ఇక్కడ డిస్ప్లే స్టేట్మెంట్ తర్వాత మనకి ఇక్కడ పీరియడ్ ఉంది. అంటే దీని మీనింగ్ ఏంటి, దీని తర్వాత వచ్చే స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నట్టు. అంటే ఈ 2 స్టేట్మెంట్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎప్పుడు మీరు నెక్స్ట్ సెంటెన్స్ ఇచ్చినప్పుడు ఎక్కడైతే అది ఫస్ట్ పీరియడ్ ఎన్కౌంటర్ చేస్తుందో దాని తర్వాత ఉండే స్టేట్మెంట్స్ అన్నిటిని ఎగ్జిక్యూట్ చేస్తుంది. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంటిన్యూ అండ్ నెక్స్ట్ సెంటెన్స్. ఒకవేళ ఇక్కడ మీరు కంటిన్యూ ఇచ్చినారనుకోండి, ఇక్కడ ఒకవేళ మీరు ఇలా కంటిన్యూ ఇచ్చినారనుకోండి, అప్పుడు ఏమయ్యేది, ఇక్కడ ఎండ్ ఇఫ్ తర్వాత వచ్చే స్టేట్మెంట్స్ అన్నీ మనకి కోడ్ ఎగ్జిక్యూట్ చేసేది. బట్ ఇక్కడ మనము నెక్స్ట్ సెంటెన్స్ ఇచ్చాం కదా, నెక్స్ట్ సెంటెన్స్ అంటే ఏంటి, పీరియడ్ ఎక్కడైతే అది ఎన్కౌంటర్ చేస్తుందో అంటే ఇమీడియట్ పీరియడ్ అండి. ఒక ఇమీడియట్ పీరియడ్ అది ఎక్కడైతే ఎన్కౌంటర్ చేస్తుందో దాని తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ వన్ బై వన్ ఎగ్జిక్యూట్ అవుతూ పోతుంది అన్నట్టు. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంటిన్యూ అండ్ నెక్స్ట్ సెంటెన్స్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ప్రతి ఒక్క ఇంటర్వ్యూని క్వశ్చన్ అడుగుతారు, వాట్ ఈస్ కంటిన్యూ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అని చెప్పి. అప్పుడు మనం ఏం చెప్పాలంటే, కంటిన్యూ ఈజ్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ ది నెక్స్ట్ లాజికల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఎక్స్ప్లిసిట్ స్కోప్ టర్మినేటర్. అంటే నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ ది స్టేట్మెంట్స్ ఆఫ్టర్ ఇంప్లిసిట్ స్కోప్ టర్మినేటర్ అని మనము చెప్పాలన్నట్టు. అర్థమైందండి. అది మరి ఇక్కడ ఓకే, ఇంతవరకు మనము ఇఫ్ గురించి చెప్పుకున్నాము. మరి ఇక్కడ వాట్స్ ద పర్పస్ ఆఫ్ ఎవాల్యుయేట్ అంటే ఎవాల్యుయేట్ కూడా సేమేనండి. మరి మనకి ఇఫ్ ఉంది కదా, మళ్ళీ మనము ఎవాల్యుయేట్ పోవడం ఎందుకు అంటే ఇక్కడ మనకి కొంచెము కాంప్లెక్సివ్గా ఉంటుంది అన్నట్టు ఇఫ్లో కోడింగ్. అంటే ఇక్కడ మనము ఇక్కడ ఇఫ్ రాసాం కదండి, ఇలా ఇఫ్లో ఇంకొక ఇఫ్ అంటే ఒక ఇఫ్లో ఇంకో ఇఫ్, అలా ఇఫ్లో ఇంకో ఇఫ్, అలా మనము నెస్టెడ్ ఇఫ్ను కూడా మనం రాసుకోవచ్చు అన్నట్టు. నెస్టెడ్ ఇఫ్ అంటే ఒక ఇఫ్లో ఇంకో ఇఫ్ అన్నట్టు. అలా మనము ఎన్ని లెవెల్స్ రాయొచ్చు అంటే మ్యాక్సిమము 15 లెవెల్స్ వరకు మనము రాయొచ్చు. ఓకేనండి. ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఒక ఇఫ్ కండిషన్ రాశాను, ఆ ఇఫ్ కండిషన్లో మళ్ళీ నేను ఇంకొక ఇఫ్ కండిషన్ రాశాను, ఆ ఇఫ్ కండిషన్లో నేను మళ్ళీ ఇంకొక ఇఫ్ కండిషన్ రాయొచ్చు, ఆ ఇఫ్ కండిషన్ మళ్ళీ ఇంకొక ఇఫ్ కండిషన్ రాయొచ్చు. ఇలా నేను రాసుకుంటూ పోవచ్చు అన్నట్టు. అలా నేను ఎంతవరకు రాయొచ్చు అంటే అప్ టు 15 లెవెల్స్ వరకు నేను రాసుకుంటూ పోవచ్చు. మనం 16th లెవెల్ రాయాలంటే ఎలా, లేదండి, మనము ఇఫ్ అయితే మనము అప్ టు 15 లెవెల్స్ మాత్రమే మనము ఇఫ్ ఎల్స్ లాడర్ని రాయగలము. అదే మనము 16th లెవెల్కి కండిషన్ రాయాలంటే దెన్ వీ షుడ్ గో ఫర్ ఎవాల్యుయేట్. అంటే ఎవాల్యుయేట్లో మనము ఎన్ని కండిషన్స్ ఉన్నా రాసుకోవచ్చు. బట్ ఇఫ్లో మనం మ్యాక్సిమము 15 కండిషన్సే రాయగలం. అంటే ఇలా ఇక్కడ చూడండి, నేను ఇఫ్ జనరల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎం అనేది ఒక కండిషను, ఈ కండిషన్ సాటిస్ఫై అయితే దట్ ఇట్ చెక్ ఫర్ ఏజ్, ఇఫ్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ 30. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నేను 2 కండిషన్స్ రాశా, ఇలా నేను మొత్తము 15 కండిషన్స్ రాసుకుంటూ పోవచ్చు. అలాగే నేను మోర్ దెన్ 15 కండిషన్స్ రాయాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్ ఇన్ ఇఫ్ స్టేట్మెంట్. దట్స్ వై విల్ గో ఫర్ ఎవాల్యుయేట్. అండ్ అది కూడా కాకుండా మనకి ఇక్కడ ఇఫ్ అనుకోండి, మనకి ఎక్కువ లెంత్ తీసుకుంటుంది అన్నట్టు కోడ్. అంటే లెంత్ ఎక్కువ తీసుకుంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ప్రతి ఒక్క ఇఫ్కి ఎల్స్ ఎండ్ ఇఫ్ ఈ 2 సేమ్ అలైన్మెంట్లో ఉండాలి. ఒకవేళ అలైన్మెంట్ తప్పిందనుకోండి, మనం దాన్ని ఐడెంటిఫై చేయలేం. మీన్స్ మనం దాన్ని ఎగ్జాక్ట్గా మనము కోడ్ చేయలేము అన్నట్టు. కోడ్ చేయడం కాదు, మనం దాన్ని అనలైజ్ చేయలేం. ప్రోగ్రామ్ మనకి కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను సింపుల్గా ఒక లాజిక్ తీసుకున్నాను. ఇక్కడ ఏంటంటే నాకు జెండర్ 2 వస్తాయన్నట్టు, మేలు ఫీమేల్. ఓకేనా. తర్వాత నాకు వాళ్ళు నేను ఏజ్ చెక్ చేసుకోవాలి. ఒకరు గ్రేటర్ దాన్ 30 ఇయర్స్ అయితే వరకు 5,000, తర్వాత ఒకవేళ లెస్ దాన్ 30 ఇయర్స్ అయితే 2,000 నేను శాలరీ వాళ్ళకి యాడ్ చేయాలి. తర్వాత ఫీమేల్ కూడా అంతే, ఒకరు గ్రేటర్ దాన్ 30 అయితే వాళ్ళకి 6,000, లెస్ దాన్ 30 అయితే వాళ్ళకి 4,000 నేను యాడ్ చేయాలి. ఇది నా యొక్క రిక్వైర్మెంట్. సో ఇప్పుడు ఏం చేశాను, నేను కోడింగ్ అని ఇలా రాశాను, ఇఫ్ జెండర్ ఈజ్ ఈక్వల్స్ టు మేల్ రాశాను. ఒక మేల్ కాకపోతే ఏమొస్తుంది, ఫీమేల్, కాబట్టి ఎల్స్ రాశాను ఇక్కడ నేను. తర్వాత ఎండ్ ఇఫ్. తర్వాత ఇక్కడ చూడండి, మేల్లో మళ్ళీ ఇంకొక కండిషన్ పెట్టా, ఇఫ్
ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ 30 అయితే శాలరీను 5,000 నేను యాడ్ చేస్తున్నాను శాలరీకి. అదే 30 కాకపోతే అంటే గ్రేటర్ దాన్ 30 కాకపోతే లెస్ దాన్ 30 అంతే. అంటే ఇప్పుడు ఇది కానప్పుడు ఇదే కదా అవుతుంది. కాబట్టి నేను ఇఫ్కి ఎల్స్ పెట్టాను. ఎల్స్ పెట్టేసి యాడ్ 2000 టు శాలరీ అండ్ ఎండ్ ఇఫ్ అంటే ఏంటి, ఈ ఇఫ్కి ఇది ఎల్స్, ఈ ఎల్స్కి ఇది ఎండ్ ఇఫ్ అంటే ఏంటి, ఈ ఇఫ్ ఎల్స్ ఎండ్ ఇఫ్ అనేది ఒక కండిషన్. కాబట్టి ఇక్కడ చూడండి నేను సేమ్ అలైన్మెంట్లో పెట్టానా ఇలా అన్నట్టు. తర్వాత ఇప్పుడు ఇదంతా ఇది ఒక జెండర్ అనేది మేల్కి అయితే, ఒక ఫీమేల్కి అయితే ఇది చూడండి, ఇఫ్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ 30 అయితే నేను శాలరీ 6,000 యాడ్ చేస్తున్నాను. అది కాకపోతే లెస్ దాన్ 30 అన్నట్టు. కాబట్టి 4,000 యాడ్ చేస్తాను. ఎండ్ ఇఫ్ చూడండి ఇక్కడ నేను ఇఫ్ ఎల్స్ ఎండ్ ఇఫ్ 3 ఒకే చోట రాశాను. అవునా? ఇలా కాకుండా మీరు ఇలా రాశారనుకోండి, చూడండి మీరు ఇలా కాకుండా మీరు ఇలా రాశారనుకుందాం. మీరు ఇలా రాస్తారనుకోండి మీకు ఇది ఏం అర్థం కాదన్నట్టు. చూడండి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, నేను ఏం చేయడం లేదు, మొత్తం అలైన్మెంట్ అనేది ఫాలో అవ్వడం లేదు అంతే. ఇప్పుడు నేను అలైన్మెంట్ అనేది ఫాలో అవ్వకుండా నేను సింపుల్గా ఇలా ఎలా పడితే అలా రాస్తున్నాను అన్నట్టు. అన్నీ నేను ఒకే లైన్లో స్టార్ట్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఈ కోడ్ మీరు అనలైజ్ చేయాలంటే మీ వల్ల కాదు. ఖచ్చితంగా మీరు కన్ఫ్యూజ్ అవుతారు. 99% మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అంటే ఇక్కడ నేను 2 లెవెల్స్ రాస్తానే మీకు ఈ మాత్రం కన్ఫ్యూజన్ ఉంది. మరి మీరు 15 లెవెల్స్ ఒకవేళ రాస్తారనుకోండి బై మిస్టేక్, అప్పుడు మీకు ఖచ్చితంగా మీరు కన్ఫ్యూజన్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే వాళ్ళు కోడింది ఇఫ్ కండిషన్ వి మస్ట్ అండ్ షుడ్ ఫాలో ఇట్స్ అలైన్మెంట్ అన్నట్టు. అంటే ఇఫ్కి ఎల్స్ సేమ్ అలైన్మెంట్లో ఉండాలి, దానికి ఎండ్ ఇఫ్ అనేది సేమ్ అలైన్మెంట్లో ఉండాలి. అలా కాకుండా మీరు ఇక్కడ పీరియడ్తో కూడా మీరు ఇక్కడ ఎండ్ చేయొచ్చు దీన్ని. ఇక్కడ మీరు సింపుల్గా ఇక్కడ మీరు పీరియడ్ ఇవ్వచ్చు. ఇలా పీరియడ్ ఇచ్చేసి ఈ రెండు మీరు ఇలా డిలీట్ చేయొచ్చు. బట్ ఇలా డిలీట్ చేశారనుకోండి అప్పుడు కూడా మీకు కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఇఫ్కి ఏది మనకి ఎండ్ ఇఫ్ అనేది మనకు అర్థం కాదు, ఈ ఎల్స్కి ఎండ్ ఇఫ్ అనేది ఎక్కడ ఉందనేది మనకు అర్థం కాదు. ఖచ్చితంగా మనకి కన్ఫ్యూజన్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఇలా మనము ఎండ్ ఇఫ్స్ మనం ఖచ్చితంగా మ్యాండటరీగా ఇవ్వాలి. ఓకేనా? అంటే ఇది ఖచ్చితంగా మ్యాటర్ అని చెప్పను, బట్ ఇట్ ఈస్ ద రికమెండెడ్ వే ఆఫ్ కోడింగ్ ఇఫ్ స్టేట్మెంట్. సో ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ చూడండి, నాకు ఒక ఫైల్ ఉంది. ఆ ఫైల్లో నాకున్న డేటా ఏంటి, నాకు 4 రికార్డ్స్ వచ్చాయి. 4 రికార్డ్స్ నాకు మేల్ 2, ఫీమేల్ 2. నాకు చూడండి ఏజెస్ నాకు గ్రేటర్ దాన్ 30 2 వచ్చాయి, లెస్ దాన్ 30 2 వచ్చాయి. చూడండి ఫస్ట్ నాకు ఏమవుతుందంటే ఫస్ట్ రికార్డ్ని రీడ్ చేస్తుంది అన్నట్టు సిస్టమ్. రీడ్ చేసి ఇక్కడ జెండర్ చెక్ చేసుకున్నాడు. ఇఫ్ ఎం అవును ఇది ఎంఏ. తర్వాత ఏజ్ చెక్ చేసుకున్నాడు. ఏజ్ ఎంత మనకు 31 ఉందంటే గ్రేటర్ దాన్ 30. కాబట్టి ఇక్కడ 5,000 యాడ్ అవుతుంది అన్నట్టు. అంటే ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ మనకి ఇది శాలరీ అనేది 35,000 అనేది అవుతుంది ఇలా. తర్వాత నెక్స్ట్ రికార్డు ఏంటి, మళ్ళీ మనకి మేలే. ఇక్కడ మనకి చూసానుకుంటే ఏజ్ 29 అంటే ఇక్కడ ఏజ్ గ్రేటర్ దాన్ 30 అంటే ఇది అవ్వదు, కాబట్టి ఇది అవుతుంది. కాబట్టి యాడ్ 2,000 టు శాలరీ అంటే ఇప్పుడు మనకి శాలరీ ఎంత అవుతుంది, మనకి ఇప్పుడు ఇది 29 అవుతుంది. తర్వాత ఎఫ్ అంటే ఏంది, ఇక్కడ ఇఫ్ జెండర్ ఈజ్ ఎం అంటే ఇది అవ్వదు, కాబట్టి ఇక్కడ ఎల్స్కి వెళ్ళిపోతుంది. ఎల్స్కి వెళ్ళిపోయి ఇక్కడ ఏజ్ చెక్ చేసుకుంటుంది. ఏజ్ అనేది ఎంత మనకి అక్కడ 31 ఉంది అంటే గ్రేటర్ దాన్ 30. కాబట్టి ఇక్కడ మనకి యాడ్ 6,000 టు శాలరీ ఇలా. తర్వాత మళ్ళీ గీత ఇక్కడ మనం చూసారనుకోండి అది ఫీమేల్, బట్ ఇక్కడ ఏజ్ ఇస్ నాట్ గ్రేటర్ దాన్ 30, దట్ మీన్స్ లెస్ దాన్, దట్ మీన్స్ యాడ్ 4,000 టు శాలరీ. కాబట్టి 33 ఇలా మనకు వస్తుంది అన్నట్టు. సో దీన్ని ఇక్కడ మీరు చూసారనుకోండి, ఇలా కాకుండా మీరు దిస్ వన్ యూ కెన్ రీప్లేస్ విత్ ఎవాల్యుయేట్ ఆల్సో. ఎవాల్యుయేట్కి సింటాక్స్ ఏంటి అంటే చూడండి, దిస్ ఇస్ ద సింటాక్స్ ఫర్ ఎవాల్యుయేట్ ట్రూ అండ్ ఎండ్ ఎవాల్యుయేట్. మీరు ఖచ్చితంగా ఎవాల్యుయేట్కి ఎండ్ ఎవాల్యుయేట్ ఇవ్వాల్సిందేనండి. ఓకేనా? ఇది ఎలాగంటే ఇక్కడ వెన్ కండిషన్ స్టేట్మెంట్
ఇలా మీరు ఎన్నైనా రాసుకుంటూ పోవచ్చు. వెన్ కండిషన్ స్టేట్మెంట్, వెన్ కండిషన్ స్టేట్మెంట్, వెన్ కండిషన్ స్టేట్మెంట్, వెన్ కండిషన్ స్టేట్మెంట్. మీరు ఎప్పుడైతే ఆ స్కోప్ని టర్మినేట్ చేయాలనుకుంటున్నారో అప్పుడు మీరు ఇలా ఎక్స్ప్లిసిట్ స్కోప్ టర్మినేటర్ ఇచ్చి మీరు ఎండ్ చేయాలి. సో ఎవాల్యుయేట్ అండ్ ఎవాల్యుయేట్ ఇక్కడ వరకు ఇదంతా కలిపి దాన్ని మనం ఒక స్కోప్ అని అంటాం. అంటే హియర్ విల్ కన్సిడర్ దిస్ ఎంటైర్ థింగ్ యాజ్ వన్ స్కోప్. ఇక్కడ ఎవాల్యుయేట్ ట్రూ అనేది మనము వెన్ కండిషన్ స్టేట్మెంట్, వెన్ కండిషన్ దానికి కరస్పాండింగ్ స్టేట్మెంట్. చూడండి ఇక్కడ నేను ఏమి ఇచ్చాను, చూడండి ఇదే కండిషన్ నేను ఎవాల్యుయేట్ రీప్లేస్ చేశాను. ఇక్కడ చూడండి ఎవాల్యుయేట్ EVA LUAT ఎవాల్యుయేట్ ట్రూ అండ్ ఎండ్ ఎవాల్యుయేట్ అన్నట్టు. సో చూడండి ఎవాల్యుయేట్ ట్రూ అండ్ ఎవాల్యుయేట్ ఇదంతా ఒక స్కోప్ అన్నట్టు. ఇక్కడ నేను ఏమి ఇచ్చాను, వెన్ జెండర్ ఈక్వల్స్ టు M, వెన్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ 30 అయితే యాడ్ 5000. ఒకవేళ వెన్ లెస్ దాన్ 30 అయితే యాడ్ 2000. తర్వాత వెన్ జెండర్ ఈక్వల్స్ టు F అయితే ఇక్కడ ఏమి ఇచ్చాను మళ్ళీ వెన్ ఏజ్ 30 యాడ్ 6000. వెన్ ఏజ్ ఇస్ 30 మీన్స్ లెస్ దాన్ 30 యాడ్ 4000 టు శాలరీ. ఇలా అన్నట్టు. ఇలా మనము ఎన్ని లెవెల్స్ అయినా కండిషన్స్ రాసుకుంటూ పోవచ్చు ఎవాల్యుయేట్లో. బట్ మనకు ఇఫ్లో మనము ఓన్లీ అప్ టు 15 లెవెల్స్ మాత్రమే రాయగలము. కాబట్టి టు ఓవర్కమ్ సచ్ టైప్ ఆఫ్ ఇష్యూ వీఆర్ రీప్లేసింగ్ దట్ ఇఫ్ కండిషన్ విత్ ఎవాల్యుయేట్ స్టేట్మెంట్. ఇంతేనండి, మనం ఎవాల్యుయేట్ అయినా రాయొచ్చు, ఇఫ్ అయినా రాయొచ్చు. అంటే ఈ ఎవాల్యుయేట్ ఇఫ్ అనేది ఎలా వర్కౌట్ అవుతాయంటే, ఇప్పుడు మీకు ఒక మొబైల్ కావాలి, మీరు ఒక మొబైల్ మార్కెట్కి వెళ్ళారు. అంటే మొబైల్ మార్కెట్ అంటే ఏంటి, మనకి ఒక ఎంటైర్ రోలో 20 to 30 షాప్స్ ఉంటాయి. అవునా, మీకు కావాల్సింది ఏంటంటే ఐఫోన్ కావాలి. మీరు ఏం చేస్తారు, ఫస్ట్ షాప్కి వెళ్తారు. మీకు అక్కడ మీకు కావాల్సిన ప్రోడక్ట్ దొరికింది అనుకోండి, మీరు నెక్స్ట్ రిమైనింగ్ ఉన్న 19 షాప్స్కి మీరు వెళ్ళరు. కాబట్టి మీరు ఏం చేస్తారు, బజార్ నుండి మీరు బ్యాక్ వచ్చేస్తారు మార్కెట్ నుండి. అవునా, అదే మీకు ఫస్ట్ షాప్ దొరకలేదు అనుకోండి, మీరు ఏం చేస్తారు, దెన్ యూ విల్ గో టు సెకండ్ షాప్. అక్కడ దొరకదు మీరు గో టు థర్డ్ షాప్. అక్కడ దొరకదు మీరు యూ విల్ గో టు ఫోర్త్ షాప్. మీకు ఫోర్త్ షాప్ దొరికింది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు, మళ్ళీ మీరు ఎలాగో మీకు ప్రోడక్ట్ అంటే మీకు కావాల్సింది దొరికినప్పటికీ కూడా మీరు మీ టైం వేస్ట్ చేసుకుంటారా? రిమైనింగ్ 16 షాప్స్ మీరు చెక్ చేసుకుంటూ వెళ్తారంటే వెళ్ళరు. అవునా, యూ విల్ కమ్అట్ ఫ్రమ్ దట్ మార్కెట్. అవునా, ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా ఏమవుతుందంటే దానికి కావాల్సిన కండిషన్ దొరికేంత వరకు, సాటిస్ఫై అయ్యేంత వరకు ఆ కండిషన్స్ని చెక్ చేస్తూ వెళ్తుంది. ఎప్పుడైతే కండిషన్ అనేది సాటిస్ఫై అయిందనుకోండి, అప్పుడు మళ్ళీ ఫర్దర్గా కిందకి వెళ్ళి చెక్ చేయదు, అక్కడ నుండి ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. సో ఇది ఇక్కడ జరిగే ప్రాసెస్. ఇక్కడే కదండి ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనూ ఇఫ్ ఎవాల్యుయేట్ చేసే ప్రాసెస్ ఇది. అంటే దాని యొక్క మెకానిజము ఇలాగే ఉంటుంది అన్నట్టు. ఓకేనండి. సో ఇక్కడ నేను మీకు ఆల్రెడీ దీని గురించి వెరీ క్లియర్గా నేను మీకు ప్రొవైడ్ చేశానండి. ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్స్, ఇఫ్ ఎవాల్యుయేట్. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మనము రాసుకున్నాం ఎవాల్యుయేట్ గురించి. ఓకేనా, ఎవాల్యుయేట్ గురించి మనం ఇక్కడ రాసుకున్నాము. తర్వాత మనము ఇందులో ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉంది కండిషన్ స్టేట్మెంట్స్లోనే. అది ఏంటి అంటే హౌ మెనీ టైప్స్ ఆఫ్ కండిషన్స్ ఆర్ దేర్. దట్ మీన్స్ టైప్స్ ఆఫ్ కండిషన్స్. CONDI conditions, CONDITIONS conditional operators we have. How many types of conditional operators we have అంటే ఇక్కడ మనం దీన్ని చెప్పాల్సిన ఆన్సర్ ఏంటంటే హియర్ we have 4 types of condition statements. In COBOL we have 4 types of conditional operators. What are those in the sense? Relational operators. ఇక్కడ మనం రాద్దాము, ఇక్కడ మనం రాసుకుందాం, బెటర్గా ఉంటుంది మీకు అర్థం అవ్వడానికి. కండిషనల్ ఆపరేటర్స్, సైన్ ఆపరేటర్స్, క్లాస్ కండిషన్ ఆపరేటర్స్. చూడండి ఇందులో ఫస్ట్ వన్ ఏది అంటే రిలేషనల్, TION రిలేషనల్ ఆపరేటర్స్, OPRATORS. ఇవి ఏంటివి అంటే మనం చెప్పుకుంటాం కదా, మనం ఎప్పుడు కూడా రిలేషన్ ఆపరేటర్స్ ఈక్వల్ టు, అలాగే మనం ఇంకా ఏముంటాయి మనకి నాట్ ఈక్వల్ టు, అలాగే ఇంకా మనకి ఏముంటాయి మనకి లెస్ దాను, అలాగే మనకి ఇంకా ఏముంటాయి మనకి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు,
లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, ఇంకా మనకి ఏమి ఉంటాయి గ్రేటర్ దాన్, ఇంకా మనకి ఏమి ఉంటాయి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు. ఇక్కడ ఇవన్నీ రావేమో. ఓకే, ఓకే. ఇప్పుడు చూడండి, ఇలా మనకి మొత్తము 6 ఉంటాయి అన్నట్టు రిలేషన్ ఆపరేటర్స్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇది కాన్ పారామీటర్ చెప్పినప్పుడు కూడా మనము చెప్పుకున్నాం, అవునా. ఈ రిలేషన్ ఆపరేటర్స్ కూడా మనము యూజ్ చేస్తామండి ఇఫ్తో. ఎందుకు? టు కంపేర్ టూ ఆర్గ్యుమెంట్స్ లైక్ దిస్. చూడండి, ఇక్కడ మనము ఇఫ్ ఏ ఇస్ గ్రేటర్ దాన్ బి, ఇఫ్ ఏ ఇస్ లెస్ దాన్ బి, ఇఫ్ ఏ ఈక్వల్స్ టు బి అని చెప్పి మనం కంపేర్ చేస్తున్నాం కదా. సో ఆ కంపారిజన్ పర్పస్కి యూజ్ చేసేటివే ఈ రిలేషనల్ ఆపరేటర్స్. తర్వాత మనకి ఇంకొకటి ఏంటంటే, సెకండ్ టైప్ ఏంటంటే మనకి సైన్ ఆపరేటర్స్ అండి. OPERATORS. ఈ సైన్ ఆపరేటర్స్ మళ్ళీ మనకి 3 టైప్స్ ఉంటాయి. ఏవంటే ఈజ్ పాజిటివ్, తర్వాత ఈజ్ నెగటివ్, తర్వాత మనకి ఈజ్ జీరో. ఇలా మొత్తం మనకి 3 ఉంటాయండి, ఓకేనా. ఇవి ఈ 3 ఎందుకు యూజ్ చేస్తామంటే మనము మన యొక్క వేరియబుల్లో ఉన్న డేటా పాజిటివ్ డేటానా, నెగిటివ్ డేటా, లేకపోతే న్యూట్రల్ డేటానా అని చెక్ చేయడానికి మనము యూజ్ చేస్తాం. అంటే ఇలా చూడండి, ఇప్పుడు మనకి ఏలో 10 ఉంది అంటే ఇక్కడ మనకి ఏలో మనము 10 ఉండొచ్చు, లేకపోతే మనకి -10 ఉండొచ్చు, లేదా సింపుల్గా మనకి 0 ఉండొచ్చు. కాబట్టి ఇటువంటి వేరియబుల్లో డేటా అంటే డేటా మనకి ఏ డేటా ఉంది అని చెప్పి చెప్పడానికి మనము యూజ్ చేసేదే ఈ యొక్క సైన్ ఆపరేటర్. చూడండి, మనము ఇఫ్ ఏ ఈజ్ పాజిటివ్, డిస్ప్లే ఏ ఈజ్ పాజిటివ్ నెంబర్, ఎల్స్ ఇఫ్ ఏ ఈజ్ నెగిటివ్ అంటే నెగిటివ్ అంటే మైనస్ వాల్యూ ఉంటే ఒకవేళ, ఎల్స్ ఏ ఈజ్ న్యూట్రల్ అంటే ఇక్కడ పాజిటివ్ అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, బయటకు వచ్చేస్తుంది. ఒకటి పాజిటివ్ వాళ్ళు అనుకోండి ఎల్స్లోకి వస్తుంది, తర్వాత ఈ కండిషన్ చెక్ చేస్తుంది. ఒకటి నెగిటివ్ అయింది అనుకోండి ఈ కండిషన్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, బయటకు వచ్చేస్తుంది. ఒకవేళ పాజిటివ్ నెగిటివ్ కాకుండా రెండు కాకుండా మనకు న్యూట్రల్ ఉందనుకోండి, అప్పుడు మనకు ఈజీ ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నట్టు. అర్థమైందా అండి? సో ఇలా అన్నట్టు దీన్ని మనము రిలేషన్ ఆపరేటర్స్ కూడా మనము రీప్లేస్ చేసుకోవచ్చు అండి. చూడండి, ఇక్కడ ఇఫ్ ఏ ఈజ్ పాజిటివ్ అని ఇచ్చే బదులు మనము ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ జీరోస్ అని రాయొచ్చు కదా. అదే నెగిటివ్ ఇచ్చే బదులు లెస్ దాన్ జీరోస్ అని రాయొచ్చు కదా. అదే ఇక్కడ మనం న్యూట్రల్ ఇచ్చే బదులు ఏ ఈజ్ ఈక్వల్ టు జీరోస్ అని రాయొచ్చు కదా. సో దట్ మీన్స్ హియర్ సైన్ ఆపరేటర్స్ కెన్ ఆల్సో బి రీప్లేస్డ్ విత్ రిలేషనల్ ఆపరేటర్స్. ఓకేనండి. తర్వాత మనకు వచ్చేది క్లాస్ అండి, క్లాస్ ఆపరేటర్స్. ఇందులో కూడా మనకి మొత్తం 3 ఉంటాయండి. ఏవేవి ఉంటాయి? ఈజ్ న్యూమరిక్, తర్వాత ఈజ్ ఆల్ఫాబెటిక్, ఈజ్ ఆల్ఫా NUMERIC. అంటే ఏంటి అంటే మనకి మన వేరియబుల్లో సమ్ డేటా ఉందనుకున్నాం ఇలా. సో మన వేరియబుల్ ఉన్న కంటెంట్ ఐడెంటిఫై చేసుకోవడానికి అంటే చెక్ చేసుకోవడానికి మనం యూజ్ చేసేదే ఈ యొక్క క్లాస్ ఆపరేటర్. ఇది మనకు చాలా యూజ్ అవుతుందండి రియల్ టైంలో. నేను మీకు చెప్తాను ఎప్పుడు యూజ్ అవుతుందని మీకు నేను చెప్తాను. కాబట్టి పాయింట్ మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. క్లాస్ ఆపరేటర్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ అవుట్ ఆర్ ఇట్ ఈస్ యూజ్డ్ టు డిటర్మైన్ ది కంటెంట్ ఆఫ్ ది వేరియబుల్. అర్థమైందండి? అంటే వేరియబుల్ ఉన్న కంటెంట్ని డిటర్మైన్ చేయడానికి యూజ్ చేసేది ఈ క్లాస్ ఆపరేటరు. సో ఇందులో మనకి 3 టైప్స్ ఉంటాయి. అవి ఏవేవి అంటే ఈజ్ న్యూమరిక్, ఈజ్ ఆల్ఫాబెటిక్, ఈజ్ ఆల్ఫా న్యూమరిక్ అని చెప్పి. అంటే ఇక్కడ నాకు ఒక వేరియబుల్ ఉంది, వేరియబుల్లో నాకు ఇప్పుడు శ్రీనివాస్ అనే నేమ్ ఉంది. ఈ శ్రీనివాస్ అనే నేమ్ ఇప్పుడు న్యూమరిక్కా అంటే కాదు, మరి ఇది ఆల్ఫా న్యూమరిక్కా కాదు, ఎందుకంటే ఇక్కడ మనకి ABCDలు మాత్రమే ఉన్నాయి. మరి ఇది ఓన్లీ ఆల్ఫాబెటిక్కా అంటే అవును, అవునా. కాబట్టి ఇక్కడ మనం కండిషన్ ఇలా రాయొచ్చు అన్నట్టు. ఇఫ్ ఏ ఈజ్ న్యూమరిక్ దెన్ యాడ్ +1 to A. అంతే కదా. ఇప్పుడు మనకి ఏలో 1 2 3 ఉంటేనే మనం అడిషన్ సబ్ట్రాక్షన్ చేయగలం. అంతేగాని ఇక్కడ మనకి నేమ్స్ ఉన్నాయనుకోండి, అంటే మనకి అదర్ దాన్ న్యూమరిక్ ఉందనుకోండి, దానికి మనం అడిషన్ సబ్ట్రాక్షన్ చేయగలమా? ఇప్పుడు శ్రీనివాస్ మనం +1 యాడ్ చేస్తే మనకి అది శ్రీనివాస్ బదులు సీత రాదు, అవునా. మనకు శ్రీనివాస్ అనే ఉంటుంది. కాబట్టి వీ కెన్ యాడ్ పర్ఫార్మ్ ఎనీ అర్థమెటిక్ ఆపరేషన్స్ ఆన్ non-numeric data. That means we can perform arithmetic operations only on 1 to 3s. We cannot perform on ABCDs or special characters. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చిన్న లాజికల్ పాయింట్. అవునా, మనం అర్థమెటిక్ ఆపరేషన్స్ న్యూమరిక్ వాల్యూస్ మాత్రమే
చేస్తాము. ఏబిసిడీల మీద కానీ స్పెషల్ క్యారెక్టర్స్ మీద కానీ మనము చెయ్యము. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, బిఫోర్ పర్ఫార్మింగ్ ది అరిథమెటిక్ ఆపరేషన్ ఐఎమ్ చెకింగ్ ది కంటెంట్ ఇన్ ది వేరియబుల్. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ న్యూమరిక్ then only I am performing arithmetic operation. Otherwise, if that A is alphabetic or alphanumeric, I am displaying the some statement. ఏమని cannot perform arithmetic operation because it is not numeric అని నేను డిస్ప్లే చేస్తున్నాను. అర్థమైందండి? సో ఇలా మనము క్లాస్ ఆపరేటర్ ఎందుకు యూజ్ చేస్తామంటే మన వేరియబుల్లో ఉన్న కంటెంట్ని ఐడెంటిఫై చేయడానికి లేకపోతే డిటర్మైన్ చేయడానికి మనము ఇలా క్లాస్ ఆపరేటర్ని యూజ్ చేస్తాము. తర్వాత ఫోర్త్ వన్ కండిషన్ నేమ్స్ ఆపరేటర్. ఇక్కడ ఇది మనకి చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మీకు గుర్తుందో లేదో నేను మీకు లెవెల్ నెంబర్స్ గురించి చెప్పాను. లెవెల్ నెంబర్స్ గురించి చెప్పినప్పుడు మీకు ఏం చెప్పాను, మనము 0 1 2 మనకి 49 లెవెల్ నెంబర్స్ ఉన్నాయి అని చెప్పాను. అలాగే మనకి కొన్ని స్పెషల్ లెవెల్ నెంబర్స్ ఉన్నాయని చెప్పాను. అవి ఏవేవి అంటే 66 77 88. 66ని మనము రీనేమ్స్ క్లాస్ అని అంటాము, దాన్ని మనం రియల్ టైంలో యూజ్ చేయము అని చెప్పాను. అవునా? అలాగే మనము 77 లెవెల్ నెంబర్ని ఓన్లీ టు డిక్లేర్ ది ప్యూర్ ఎలిమెంటరీ ఐటమ్స్ అని మీకు నేను చెప్పాను. అవునా? అలాగే ఇంకా మీకు ఏం చెప్పాను, 88 లెవెల్ నెంబర్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ కండిషన్ నేమ్స్ ఆపరేటర్. అర్థమైందండి? ఇప్పుడు మనము అటువంటి 88 లెవెల్ నెంబర్ గురించి మనం ఇప్పుడు చాలా డీటెయిల్గా డిస్కస్ చేసుకోబోతున్నామండి. ఓకేనా? వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ 88 లెవెల్ నెంబర్ ఇన్ ద సెన్స్ హియర్ 88 లెవెల్ నెంబర్ ఈజ్ యూజ్డ్ టు గివ్ సమ్ మీనింగ్ఫుల్ నేమ్ టు ఏ కండిషన్. అర్థమైందండి? అంటే మనం ఇక్కడ మీనింగ్ ఏంటి, ఒక కండిషన్కి ఒక మీనింగ్ఫుల్ నేమ్ ఇవ్వడానికి యూజ్ చేసేదే 88 లెవెల్ నెంబరు. అలాగైనా చెప్పచ్చు, లేకపోతే హియర్ 88 లెవెల్ నెంబర్ ఈజ్ యూజ్డ్ టు గివ్ మీనింగ్ఫుల్ నేమ్ టు ఏ మీనింగ్లెస్ బిజినెస్ కోడ్స్. ఇక్కడ చూడండి, నేను మీకు ఇక్కడ పీపీ నేను ఆల్రెడీ మీకు క్లియర్గా మెన్షన్ చేశాను. చూడండి, 88 లెవెల్ నెంబర్ హియర్ it is used to give meaningful name to the values of a field. It increases the business meaning for a field value. ఇదైనా మనం చెప్పచ్చు. లేకపోతే హియర్ ఇట్ ఈస్ యూజ్డ్ టు చెక్ ది వేరియబుల్ విత్ మల్టిపుల్ కండిషన్. దట్ మీన్స్ వీ కెన్ అసైన్ మల్టిపుల్ వాల్యూస్ టు ఏ వేరియబుల్. అంటే ఏంటి అంటే నేను మీకు చెప్తాను, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. 1 minute. ఇక్కడ బార్డర్స్ ఇక్కడ మీరు చూసారనుకోండి, నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఏమని, ఇక్కడ మనకి మన మెయిన్ ఫ్రేమ్స్ అనేది హైలీ సెక్యూర్ అని చెప్పాను. హైలీ సెక్యూర్ అంటే ఎలా, మనకి డేటా అనేది మనకి ఎప్పుడు కూడా రీడబుల్ ఫార్మాట్లో రాదు. క్లయింట్ నుండి మనకి డేటా ఎప్పుడు కూడా ఎలా వస్తుందంటే కంప్రెస్డ్ ఫార్మాట్లోనే వస్తుంది. కంప్రెస్డ్ ఫార్మాట్లో అలాగే మనకి చిన్న కోడ్స్, ఓకేనండి, చిన్న మనకి కోడ్స్ ఫార్మాట్లో వస్తున్నాడు. వాళ్ళు ఒక్కొక్క ఫీల్డ్కి ఒక్కొక్క కోడ్ అని మెయింటైన్ చేస్తారన్నట్టు. అంటే ఇలా ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు ఒక ఫైల్ ఉంది. ఆ ఫైల్లో మనకి ఫీల్డ్స్ ఉన్నాయి. ఏవి? ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేము, ఎంప్లాయీ జెండరు, ఎంప్లాయీ స్టేటస్, అలాగే ఎంప్లాయీ ఏజు, తర్వాత వాళ్ళ యొక్క ఎంప్లాయీ యొక్క ఎఫెక్ట్ డేటు, టర్మ్ డేటు, క్లెయిమ్ అమౌంట్. ఇలా. అవునా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఏజ్ అంటే ఏంటి? ప్యూర్ న్యూమరిక్ డేటానే ఉంటుంది, అంతే కదా. మీ ఏజ్ ఎంత అంటే మనం 30 20 అని చెప్తాము, కానీ ఏబి అని చెప్పాం. అవునా? కాబట్టి ఈ ఏజ్ని వాళ్ళు comp3 అనే వేరియబుల్లో వాళ్ళు కంప్రెస్ చేసి స్టోర్ చేస్తారు. ఇలా అది మనకి కనపడదు. మన ఫైల్ని మనం ఓపెన్ చేసి చూసామంటే ఇలా మనకు అర్థం కాని లాంగ్వేజ్లో ఫుల్ స్టాప్స్, డాట్స్ కనబడతాయి. అలాగే ఎఫెక్ట్ డేట్స్ అంటే ఏంటివి? మళ్ళీ అది ప్యూర్ న్యూమరిక్ వాల్యూ ఉండాలి, అంతే కదా. డేట్ అంటే అంతే కదా, మనకి 1 2 3 ఉంటాయి, కానీ మనకి డేటు ఏబిసిడీలో ఉండదు. కాబట్టి డేట్ అన్నప్పుడు ఇది ఏం చేయొచ్చు, మళ్ళీ మనము దీన్ని కూడా మనం కంప్రెస్ చేసి తక్కువ మెమరీలో స్టోర్ చేయొచ్చు. అంటే ఏంటి? వేరియబుల్స్ కాంప్ యూజ్ చేయొచ్చు మనం. సో ఇలా అన్నట్టు. తర్వాత క్లెయిమ్స్ యొక్క అమౌంట్, అంటే క్లెయిమ్ అమౌంట్ అంటే ఏంటి? రూపీస్, పైసెస్ ఉంటాయి, అంటే డెసిమల్ వాల్యూస్. అవునా?
డెసిమల్ వాల్యూస్ ప్లస్ ప్యూర్ న్యూమరిక్ వాల్యూ. మరి అటువంటి ప్యూర్ న్యూమరిక్ విత్ డెసిమల్ వాల్యూస్ మనం స్టోర్ చేయాలంటే మనం వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేయొచ్చు? comp3తో మనము డిక్లేర్ చేయొచ్చు. ఎందుకు? హియర్ ఇట్ ఈజ్ యూజ్డ్ టు సేవ్ ది మెమరీ కాబట్టి. ఇలా మనము డేటాను కంప్రెస్ చేసి తక్కువ మెమరీలో మనము లోడ్ చేసి పంపిస్తాము. అంటే క్లయింట్ నుండి మనకు ఫైల్ అనేది వస్తుంది. అలాగే స్టేటస్ కూడా వాళ్ళు కొన్ని కోడ్స్ మెయింటైన్ చేస్తారు అన్నట్టు. ఇలా SCPD అలా. అర్థమైందండి? ఇలా SCPD అని మనకి కొన్ని కోడ్స్ మెయింటైన్ చేస్తారు వాళ్ళు. అలాగే జెండర్ కూడా మనకి ఇలా రాదు. ఇలా మనకి ఏది ఫీమేలు మేలు అన్నోన్ అది రాదు మనకి. MFTEV అట్లా మనకి కొన్ని కోడ్స్లో పంపిస్తారు ఫైల్ అనేది. అలాగే మనకి ఇక్కడ సబ్స్క్రైబర్ అయితే మనకి సబ్స్క్రైబర్ అని, అలాగే డిపెండెంట్ అని, స్పౌస్ అని అలా రావు మనకి. ఎక్స్ట్రా ఫీల్డ్ ఉంటాయి. అక్కడ మనకి నెంబర్స్ వస్తాయి 73, 74, 4, 5, 6 అలా. అర్థమైందండి? అంటే ఏంటి ఇక్కడ బిజినెస్ పీపుల్ అంటే క్లయింట్స్ ఏం చేస్తున్నారు? క్లయింట్స్ సెండింగ్ సమ్ డేటా, మీన్స్ క్లయింట్ సెండింగ్ సమ్ ఫైల్. ఇన్ దట్ ఫైల్ వీఆర్ గెటింగ్ ది డేటా ఇన్ నాన్ రీడబుల్ ఫార్మాట్. అవునా? ఇక్కడ మీరు చూసారనుకోండి, ఈ ఆల్ఫాబెటిక్ చూసారనుకోండి, ఇవి మనకి నాన్ రీడబుల్ ఫార్మాట్లో వస్తున్నాయి. అంటే ఇక్కడ మనకి సమ్ కోడ్స్ వస్తున్నాయి. అవునా? ఈ కోడ్స్ని చూడగానే మనకి ఎలా అర్థమవుతుంది? మనకి అర్థం అవ్వదు. అవునా? కాబట్టి మనము ఈ కోడ్స్కి మనము సమ్ మీనింగ్ఫుల్ నేమ్ ఇస్తాం అన్నట్టు. అది ఎలా ఇస్తాము అంటే ఇలా చూడండి. ఇక్కడ మనము ఇప్పుడు ఈ లేఅవుట్కి మనము డిజైన్ చేసుకోనుకోండి, ఈ ఫైల్కి మనం లేఅవుట్ డిజైన్ చేసుకోనుకోండి, ఇలా ఇస్తాం 01 లెవెల్ నెంబర్, ఎంప్లాయీ డీటెయిల్స్ అని ఇచ్చేసి మనకు ఫస్ట్ ఫీల్డ్ ఏమొచ్చింది? ఎంప్లాయీ ఐడి వచ్చింది. దాని యొక్క లెంత్ ఎంత? E001 అంటే 4 bytes. కాబట్టి మనం ఇలా ఎంప్లాయీ ఐడి పిక్ 4 bytes అని ఇచ్చాం. తర్వాత నెక్స్ట్ ఏమొచ్చింది మనకి? నేమ్. దాని యొక్క లెంత్ ఎంత ఉంటుంది? నేమ్ అంటే 10 characters తీసుకోండి కాబట్టి 05 ఎంప్లాయీ నేమ్ పిక్ ఆఫ్ AF10 ఇచ్చాం. తర్వాత ఇక్కడ మీరు చూడండి జెండర్. ఇక్కడ జెండర్లో మనకి 1 digit వస్తుంది కాబట్టి ఇక్కడ మనము ఇలా పిక్ ఆఫ్ AF1 ఇచ్చాం. అవునా? మరి ఇక్కడ మనకి M వస్తుంది, F వస్తుంది, T వస్తుంది, U వస్తుంది. అవునా? U కాకుండా ఇంకా వేరే వాల్యూస్ వస్తున్నాయి. మరి ఇక్కడ ఏ వాల్యూ వస్తే ఏమని మనకు మీనింగు తెలియదు. అవునా? కాబట్టి ఇక్కడ మనము ఈ మీనింగ్లెస్ కోడ్స్కి సమ్ మీనింగ్ఫుల్ నేమ్ ఇవ్వాలి అన్నా, లేకపోతే మనం ఒకే వేరియబుల్కి చూడండి, ఇది ఒకే ఫీల్డ్. ఇది ఒకే ఫీల్డ్ మనకి ఎన్ని వాల్యూస్ వస్తున్నాయి? చాలా వాల్యూస్ వస్తున్నాయి. అవునా? M, F, U, T అని చెప్పి ఛాన్సెస్ వస్తున్నాయి. అవునా? కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే by using 88 level number we will give some meaningful name to these field values. చూడండి, ఇక్కడ నేను అదే రాశాను. 88 level number is used to give a meaningful name to the values of a field. It increases business meaning for a ఫీల్డ్ వాల్యూ. అంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నాను? M వచ్చిందంటే మేల్ అని, F వచ్చిందంటే ఫీమేల్ అని, అలాగే T వచ్చిందంటే ట్రాన్స్జెండర్ అని, అలాగే మనకి UVXYZ ఇలా మనకి మల్టిపుల్ వాల్యూస్ వచ్చినా కూడా ఫీల్డ్లోకి ఏ వాల్యూ వచ్చినా కూడా అన్నోన్ అని చెప్పి నేను ఇక్కడ సమ్ మీనింగ్ఫుల్ నేమ్ ఇస్తున్నాను. ఎలా అంటే ఇలా చూడండి, 88 లెవెల్ నెంబర్, తర్వాత కండిషన్ నేము, తర్వాత వాల్యూస్. M వచ్చిందంటే మేల్ అని, అలాగే F వచ్చిందంటే ఫీమేల్ అని, అలాగే T వచ్చిందంటే ట్రాన్స్జెండర్ అని, అలాగే UVXYZ వచ్చిందంటే అన్నోన్ అని చెప్పి నేను డిసైడ్ చేశాను. తర్వాత ఇక్కడ స్టేటస్. ఇక్కడ సబ్స్క్రైబర్ ఎవరు, స్పౌస్ ఎవరు, డిపెండెంట్ ఎవరు, అలాగే చైల్డ్ ఎవరు, డోమ్ ఎవరు మనకు తెలియదు. అవునా? కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను? ఇక్కడ నేను దానికి కూడా నేను ఒక మీనింగ్ఫుల్ నేమ్ అనేది ఇక్కడ ఇచ్చుకున్నాను. చూడండి, ఇక్కడ నేను ఒక S వచ్చిందంటే సబ్స్క్రైబర్ అని, అలాగే P వచ్చిందంటే స్పౌస్ అని, C వచ్చిందంటే చైల్డ్ అని, D వచ్చిందంటే డోమ్ అని నేను ఒక మీనింగ్ఫుల్ నేమ్ ఇచ్చుకున్నాను ఇక్కడ. అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటి? ఇక్కడ నేను రాసినది ఉంది కదా, అక్కడ నేను చూడండి, ఇట్ ఈస్ యూజ్డ్ టు గివ్ ఏ మీనింగ్ఫుల్ నేమ్ టు ది వాల్యూస్ ఆఫ్ ఏ ఫీల్డ్. అంటే ఇక్కడ ఈ ఫీల్డ్ వచ్చే వాల్యూస్ నేను సమ్ మీనింగ్ఫుల్ నేమ్ ఇచ్చుకున్నాను అన్నట్టు. అవునా? ఇప్పుడు మనం ఈ ఫైల్ని చూస్తే మనం ఇక్కడ చెప్పలేం S అంటే స్పౌస్, C అంటే చైల్డ్ అని చెప్పి. బట్ ఈ ఫైల్ యొక్క లేఅవుట్ని చూసామనుకోండి, మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అవునా? ఇలా అన్నట్టు. అవునా? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒకవేళ మనకు ఇలా లేదనుకోండి,
చూడండి ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలి చూడండి, ఇఫ్ జెండర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎం అంటే ఏంది మేల్ వచ్చిందంటే ఒక స్టేట్మెంటు, ఎల్స్ ఇఫ్ జెండర్ ఈక్వల్స్ టు ఎఫ్ వచ్చిందంటే ఇంకొకటి, ఎల్స్ ఇఫ్ జెండర్ మీరు జాయిన్ అయ్యేటప్పుడు మీరు మ్యూట్ చేసి జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఫ్రాంక్గా చెప్పండి, నేను హెడ్సెట్ పెట్టుకొని నేను క్లాస్ చెప్తున్నాను కాబట్టి నాకు చాలా రీసౌండ్ వచ్చింది. ఒకసారి నేను షాక్ అయ్యా, ఉలిక్కి పడ్డా అనమాట నేను. ఓకే ఎనీవే చూడండి ఇక్కడ నేను ఏం చేశాను, ఇఫ్ జెండర్ ఈజ్ ఈక్వల్స్ టు యూ ఆర్ వి ఆర్ ఎక్స్ ఆర్ వై ఆర్ జెడ్ అంటే ఇక్కడ ఏంటి అన్నోన్కి నేను ఇన్ని వాల్యూస్ ఇచ్చుకున్నాను నేను. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాను నేను ఈ కండిషన్కి, పృథ్వీరాజ్ గారు మీరు మీ మైక్ కొంచెం మ్యూట్లో పెట్టుకోండి ప్లీజ్. ఇయర్ ఈజ్ వాట్ అండి, మీరు ట్రైనింగ్ లాగా అటెండ్ అవ్వడము కొంచెం అలవాటు చేసుకోండి. అందరికీ నేను చెప్తున్నాను అండి, ఇది ఒక్కరిని పాయింట్అవుట్ చేయడం లేదు. మీరు ట్రైనింగ్ లాగా అటెండ్ అవ్వడం మీరు అలవాటు చేసుకోండి. మీరు ఏదో అటెండ్ అవుతున్నాను అన్నట్టుగా మీరు బయట తిరుగుకుంటూ మీరు ఏదో నా నేమ్ అక్కడ కనిపించాలి అని చెప్పి మీరు జాయిన్ అయ్యాడు అని అనుకోవాలని చెప్పి మీరు జాయిన్ అయిపోయి మీరు మీ పనుల్లో మీరు ఉంటే అది వేస్ట్ అండి, చెప్తున్నాను కదా నేను. తర్వాత చూసుకున్నాము, రికార్డెడ్ సెషన్ ఉంది కదా. యాక్చువల్లీ టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే నేను సెషన్స్ నేను రికార్డ్ చేయను ఎప్పుడు కూడా. కాకపోతే రికార్డ్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే స్టూడెంట్స్ సార్ మేము మళ్ళీ చూసుకోవాలంటే మాకు ఇబ్బంది అవుతుంది, సో మేము మళ్ళీ చూసుకోవడం మాకు ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు రికార్డ్ చేయండి సెషన్స్ అని చెప్పడం వల్ల నేను సెషన్స్ రికార్డ్ చేయడం జరిగింది. లేకపోతే నేను సెషన్స్ రికార్డ్ చేయనండి. సెషన్స్ రికార్డ్ చేశారనుకోండి స్టూడెంట్స్కి అది ఒక డిఫరెంట్ ఇంపాక్ట్ ఉండిపోతాను మైండ్లో. ఏం కాదు తర్వాత అటెండ్ అవ్వచ్చు నేను, నో ప్రాబ్లం, తర్వాత చూసుకుంటాను నేను, ఎలాగో వీడియోస్ ఉంటాయి కదా నేను తర్వాత చూసుకుంటాను, ఇప్పుడు నేను అటెండ్ అవ్వకపోయినా అని చెప్పి ఆ మ్యూట్లో పెట్టేయడము, వాళ్ళ పని వాళ్ళు చూసుకోవడము, లేకపోతే ట్రాఫిక్లో కూర్చొని చూడడము అలా ఉంటుందండి. అలా ఉంటే మీకు కాన్సన్ట్రేషన్ పక్కన ఉంటుంది కానీ సబ్జెక్ట్ మీద ఉండదు. మీకు ఎన్నిసార్లు చెప్పినా మీకు ఎన్నిసార్లు మీరు చదివినా మీకు అది ఏదో చదువుతున్నట్టు, అదే మనం చెప్తాం కదా చిన్నప్పుడు మనం చదువుతాం, ఇది అశోకుడు చెట్లు నాటించను, అశోకుడు చెట్లు నాటించను, అశోకుడు చెట్లు నాటించను, ఓకే అక్కడ వరకు ఓకే. ఎక్కడ నాటించాడు, ఎప్పుడు నాటించాడు, అది మనకు ఐడియా ఉండదు అన్నట్టు. సో ఇది కూడా అలాగే ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు ఇక్కడ ఈ సెషన్స్ని అంటే ఈ క్లాసెస్ని మీరు ఒక ఇది నార్మల్ ట్రైనింగ్ లాగా అటెండ్ అవ్వండి. అంతేగాని మీరు ఏదో సీరియల్ చూస్తున్నట్టు, ఏదో సినిమా చూస్తున్నట్టు, ఈ ఆపోజిట్ పర్సన్ ఎవరో మాట్లాడుతున్నారు అంతే, న్యూస్ చదువుతున్నట్టు చూస్తున్నట్టుగా మీరు ఫీల్ అవ్వకండి. ఇట్స్ మై పర్సనల్ రిక్వెస్ట్ అనమాట. మీరు ఒక క్లోజ్ రూమ్లో కూర్చొని మీరు ఎలాగైతే మీరు ఇన్స్టిట్యూట్కి వస్తారో ట్రైనింగ్కి వస్తారో మీరు ఎలాగైతే కాన్సన్ట్రేట్తో కూర్చొని చదువుతారో కూర్చొని వింటారో అలా మీరు కూర్చొని కాన్సన్ట్రేట్గా మీరు విన్నప్పుడే చూసినప్పుడే మీకు తెలుస్తుందండి. టు బీ ఫ్రాంక్ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే మనం ఇంతమంది ఉన్నామండి ఇప్పుడు ఈ సెషన్స్లో, మీకు ఒక్కరన్నా మీరు డౌట్స్ అడుగుతున్నారా అంటే లేదు, ఒక సాయికృష్ణ గారు తప్ప. ఎందుకు అతనికి మాత్రం ఎందుకు జరుగుతుంది అంటే అతను మాత్రం చదువుతున్నాడన్నా, రిమైనింగ్ పీపుల్ ఎవరు చదవడం లేదన్నా, లేకపోతే రిమైనింగ్ పీపుల్ అందరికీ అంత క్లియర్గా అర్థమవుతుందన్నా. నేను మిమ్మల్ని క్వశ్చన్ చేయడం లేదండి, మిమ్మల్ని మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి మేము ఎక్కడున్నామో అని చెప్పి. అది ఆపోజిట్ పర్సన్ ఒకరు ఎవరన్నా సరే ఏంటో క్వశ్చన్స్ అడుగుతున్నారు అంటే, లేకపోతే వాళ్ళు చదువుతున్నారంటే అప్పుడు మనలో కూడా ఆ ఇంటెన్షన్ అది రావాలి. వామ్మో వాళ్ళు చదివేస్తున్నారు మనం కూడా చదవాలి, అమ్మో వాళ్ళు ప్రిపేర్ అయిపోతున్నారు మనం కూడా ప్రిపేర్ అవ్వాలి, నేనెందుకు ప్రిపేర్ అవ్వకూడదు, ఇలా మనం ఆలోచించాలండి. ఇది నా సజెషన్ అంతే. కాకపోతే కొంచెం పర్సనల్గా తీసుకొని కొంచెం చూడండి, ఓకేనా. కొంచెం మీరు ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. నేను మీకు మార్నింగ్ 7:30కి ఎందుకు పెడుతున్నానంటే ఈవెన్ కోర్స్ నేను మరి నైట్ అంతా కూర్చొని వర్క్ చేసుకొని 11 వరకు 12 వరకు, ఒక్కోసారి నాకు 2, 3 కూడా అవుతుంది. ఆ టైం వరకు నేను కూర్చొని నేను వర్క్ చేసుకొని మళ్ళీ నేను మార్నింగ్ 7:30కి ఎందుకు చెప్తున్నానంటే ఈ 10, 12 ఆ టైంకి చెప్పాను అనుకోండి, పవర్ ఉండడం లేదు మా ఊర్లో. సో సమ్టైమ్స్ పవర్ ఉండడం లేదు, ప్లస్ సమ్టైమ్స్ నేను ఊరికి వెళ్తూ వస్తూ ఉంటాను, సమ్టైమ్స్ నేను చాలా రేర్గా ఉంటున్నాను హైదరాబాద్లో. కాబట్టి మొత్తం మళ్ళీ డే టైం అనుకోండి నాకు నా యాక్టివిటీస్ నాకు ఉంటాయి, చాలా నా వర్క్ నాకు ఉంటుంది అని చెప్పి మళ్ళీ ఇంత మార్నింగ్ లేసి నేను క్లాస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. మరి నేను లేసి నేను 2కి 3కి పడుకున్న నేను అంటే నేను నిద్రపోయాను, మళ్ళీ నేను 7:30కి లేసి నేను చెప్తున్నప్పుడు
మరి మీరు 7:30కి క్లాస్ ఉంది కానీ చెప్పి మీరు ఆ విధంగా మీరు ఎందుకు ప్లాన్ చేసుకోలేకపోతున్నారు? అది. కాబట్టి మీరు ఈ మీ పర్సనల్ వర్క్స్ మీరు పక్కన పెట్టేసి, మీరు ఇది ఒక సబ్జెక్ట్ లాగా మీరు ఇది కెరియర్ అండి మీది చెప్పండి మీకు అంటే మీ లైఫ్ మొత్తానికి ఫుడ్ పెట్టేది ఇదే. మీరు ఇంతవరకు మీ 30 సంవత్సరాలు మీరు చదివిన చదువులు వేస్ట్ చెప్పండి. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే మీ డిగ్రీలు, బీటెక్‌లు ఇవన్నీ వేస్ట్ ఎందుకు పనికిరావు. నన్నడిగితే అవి మనం చదవాల్సిన అవసరం కూడా లేదు. నా డిగ్రీ కూడా నాకు ఎందుకు పనికి రాకుండా మిగిలిందంతే. నా ఒపీనియన్ కాదది. చాలామంది ఒపీనియన్ అదే ఉంటుంది. బట్ ఇది మనకి చాలా యూజ్‌ఫుల్ థింగ్ అన్నట్టు. కాబట్టి మీరు రోడ్‌లో కూర్చొని లేకపోతే మీరు ఫ్రెండ్స్‌తో మాట్లాడుకుంటూ ఏదో మీరు ఎక్కడో మీ పని మీరు చేసుకుంటూ ఏదో సమ్ రేడియో వస్తుంది అన్నట్టుగా మీరు దానికి హెడ్‌సెట్ పెట్టేసి మీరు మీ ఫోన్ మీరు జేబులో పెట్టేసుకొని ఏదో చెప్తున్నాడు వింటున్నాను అన్నట్టుగా అలా కాకుండా ప్లీజ్ నా నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం కాన్సంట్రేట్ పెట్టి కొంచెము వీడియోస్‌ని అంటే ఈ ట్రైనింగ్స్‌ని అటెండ్ అవ్వండి. అఫ్‌కోర్స్ నేను మీకు ఆల్రెడీ వీడియోస్ కూడా ఇచ్చాను. మీరు చాలామంది చెప్పారు నాకు అవి అర్థం అవ్వడం లేదు ఇది ఇది అని చెప్పి. నాకు క్లారిటీ లేదని చెప్పి. అక్కడ ఎందుకు క్లారిటీ అంటే మీకు అర్థం అవ్వడం లేదంటే మీకు ఎందుకు అది క్లారిటీ లేదు అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ అండి మీరు అది కాన్సంట్రేట్‌తో మీరు అదొక ట్రైనింగ్ లాగా మీరు దాన్ని చూడడం లేదు. ఏదో మీరు దాన్ని వీడియో లాగానో లేకపోతే మీరు ఒక సినిమా లాగానో మీరు లాగిన్ అయిపోయి మీరు ఏదో చూస్తున్నాం. చూడడం వేరండి. చూడడం వేరు. ఇమాజిన్ చేసుకోవడం వేరు. మీరు ఒక టాపిక్ చెప్తున్నానంటే మీరు దాన్ని ఇమాజినేషన్ చేసుకోగలగాలి. అదే వర్చువల్ నాలెడ్జ్. అదే లాజికల్ నాలెడ్జ్. అది మనము ఇప్పుడు మన చిన్న పిల్లలకి మనకి డిఫరెన్స్ ఏంటి అంటే, చిన్న పిల్లలకి మనం ఒక మాట చెప్పామనుకోండి, వాళ్ళకి అంత సామాన్యంగా అర్థం అవ్వదు. ఎందుకంటే, వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ అంతవరకే ఉంటాయి. బట్ వి ఆర్ నాట్ లైక్ దట్. అవునా? అంటే ఏంటి ఇక్కడ మనము వి ఆల్రెడీ ఎడ్యుకేటెడ్ పీపుల్. మనం ఆల్రెడీ మెచ్యూర్డ్ మైండ్. కాబట్టి మనం ఏదైనా చెప్తున్నామంటే, అంటే ఆపోజిట్ పర్సన్ ఏమో చెప్తుందంటే మనం దాన్ని అర్థం చేసుకోగలగాలి. అంటే ఏంటి? మనం దాన్ని ఇమాజిన్ చేసుకోగలగాలి. ఇప్పుడు మనం ఒక మూవీకెళ్ళామనుకోండి, ఇప్పుడు ఒక 'బాహుబలి' మూవీకెళ్ళాము. ప్రతి ఒక్క అబ్బాయి ఒక హీరోలాగే ఊహించుకుంటాడు. అంటే ప్రతి ఒక్క అబ్బాయి వాడు కూడా ఒక 'బాహుబలిలాగా' ఊహించుకుంటాడు. అందుకోసం అంత ఇన్వాల్వ్ అయిపోతాడు మూవీలోకి. ప్రతి ఒక్క అమ్మాయి ఏది హీరోయిన్ లాగే ఊహించుకుంటుందన్నట్టు. అందుకోసం ఈ సినిమాలో అంత ఇన్వాల్వ్ అయిపోతారన్నట్టు. అంటే ఒక్కసారి చూడగానే టక్కన ఆ స్టోరీ మొత్తం గుర్తుండిపోతుంది. అలాగే ఆ డైలాగ్స్ కానీ, సాంగ్స్ కానీ అవన్నీ గుర్తుండిపోతాయి. మీరు ఇంకొకటి చిన్న లాజిక్‌గా ఆలోచిస్తే అక్కడ మూవీలో యాక్టర్స్ ఎవరు కూడా మనతో వచ్చి మాట్లాడరు. మనకేది చెప్పరు. వాళ్ళు ఏదో వాళ్ళ కన్వర్జేషన్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళ సాంగ్స్ వాళ్ళు పాడుకుంటూ ఉంటారు. వాళ్ళ డాన్స్ వాళ్ళు వేసుకుంటూ ఉంటారు. అంటే ఏంది అక్కడ సమ్ పిక్చర్ విల్ బి గోయింగ్ ఆన్ అన్నట్టు. అవునా? బట్ అది కూడా మనము అంటే ఏంది అక్కడ మనకక్కడ ప్యాసివ్‌గా జరిగే యాక్షన్‌ని మనం అక్కడ గుర్తుపెట్టుకోగలిగింది. ఇక్కడ మీకంటూ ఒక పర్సన్ చెప్తున్నప్పుడు మీరు దీన్ని ఎందుకు అంటే మీకిక్కడ ఒక యాక్టివ్ వాయిస్‌లో ఒక పర్సన్ చెప్తున్నప్పుడు మీరెందుకు దీన్ని గుర్తుపెట్టుకోలేకపోతున్నారు? అంటే హియర్ దేర్ ఇస్ ఎ ల్యాక్ ఆఫ్ కాన్సంట్రేషన్. కాన్సంట్రేషన్, డెడికేషన్, ఇంటెన్షన్ ఈ 3 ఉండాలండి. ఆ 3 ఉంటే ఈ 1 మంత్ మీకు లైఫ్ లాంగ్ పనికొచ్చే చూపిస్తుంది. అదే అంతేనండి. ఓకే. సారీ ఎవరినైనా హర్ట్ చేసుంటే. బట్ నేను ఇక్కడైతే ఎవరిని పాయింట్ ఔట్ చేయలేదు. ఇక్కడ నేను ఎవరిని ట్రాక్ చేయలేదు. నాకు ఆ ఉద్దేశం కూడా లేదు. బట్ నా రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు ఈ సెషన్ లాగే చూడండి. అంతేగాని వీడియో లాగానో, న్యూస్ ఛానల్ లాగానో లేదా ఏదో సీరియల్ రన్ అవుతున్నట్టుగానో, సాంగ్స్ వింటున్నట్టుగానో అట్లా మీరు వినకండి. మీరు క్లోజ్డ్ రూమ్‌లో కూర్చొని మీరు కాన్సంట్రేటెడ్‌గా విన్నప్పుడే మీకు డౌట్స్ అయినా, క్వెషన్స్ అయినా వస్తాయి. అది. ఓకే అండి. ఎనీవే లెట్స్ కమ్ బ్యాక్. సో, ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ చూడండి. ఇక్కడ మనం ఇక్కడ ఏం రాసాము? ఇఫ్ జెండర్ ఈజ్ ఈక్వల్స్ టు యూ ఆర్ వి ఆర్ ఎక్స్ ఆర్ వై ఆర్ జెడ్ ఇలా రాసాం. అవునా? ఇలా రాయకుండా మనము సింపుల్‌గా ఇక్కడ మనము ఇలా నేమ్స్‌తో కూడా మనము ఇవ్వచ్చు. చూడండి మనం ఇక్కడ ఏం చేసాము? ఈ వేరియబుల్‌కి ఈ వేరియబుల్‌కి ఈ వాల్యూ వచ్చిందంటే అది మేల్ అని, ఒకరి జెండర్‌లో ఎఫ్ వచ్చిందంటే ఫీమేల్ అని, ఒకరి జెండర్‌లో టీ వచ్చిందంటే ట్రాన్స్‌జెండర్ అని, ఒకవేళ జెండర్‌లో యూ, వి, ఎక్స్, వై, జెడ్ ఈ 5 వాల్యూస్ వచ్చాయంటే అన్నౌన్ అని చెప్పి మనం ఒక నేమ్ ఇచ్చుకున్నాం. అంటే ఏంది? ఇఫ్ జెండర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎం దట్ మీన్స్ ఇట్ ఈస్ మేల్. అంటే ఈ కండిషన్‌కి ఇచ్చుకున్న నేము మేల్ అన్నట్టు. అలాగే ఇఫ్ జెండర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్, ఎఫ్ అని ఈ కండిషన్‌కి ఇచ్చుకున్న నేమ్ మనము ఫీమేల్. అలాగే ఇఫ్ జెండర్ ఈజ్ ఈక్వల్స్ టు టీ,
ఈ కండిషన్ ఇచ్చుకున్న నేమ్ మనము ట్రాన్స్జెండర్. అలాగే ఇఫ్ జెండర్ ఈజ్ ఈక్వల్స్ టు యూ ఆర్ వి ఆర్ ఎక్స్ ఆర్ వై ఆర్ జెడ్. సో ఈ కండిషన్స్కి మనం ఇచ్చుకున్న నేము అన్నోన్. అవునా? ఇలా మనము కొన్ని ఫీల్డ్స్ అంటే కొన్ని వాల్యూస్కి మనము 88 లెవెల్ నెంబర్ యూజ్ చేసి మనము ఒక మీనింగ్ఫుల్ నేమ్ ఇచ్చుకుంటున్నాం కాబట్టి, అంటే ఇలా ఒక కండిషన్స్కి మనము 88 లెవెల్ నెంబర్ యూజ్ చేసి సమ్ నేమ్ ఇచ్చుకుంటున్నాం కాబట్టి మనము 88 లెవెల్ నెంబర్ని ఏమంటామంటే కండిషన్స్ నేమ్స్ ఆపరేటర్ అని అంటాము. చూడండి, అందుకోసం నేను మీకు చెప్పాను కండిషన్ నేమ్స్ ఆపరేటర్ అని చెప్పి. చూడండి, 88 లెవెల్ నెంబర్ని మనం ఏమంటామంటే కండిషన్ నేమ్స్ ఆపరేటర్ అని అంటాము. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు మనం 88 లెవెల్ నెంబర్ని కండిషన్ నేమ్స్ ఆపరేటర్ అని అంటాము అంటే, బై యూజింగ్ 88 లెవెల్ నెంబర్ ఓన్లీ వీ కెన్ గివ్ సమ్ మీనింగ్ఫుల్ నేమ్ ఫర్ పర్టికులర్ కండిషన్. చూడండి, ఈ కండిషన్ మనం ఒక మీనింగ్ఫుల్ నేమ్ మనం ఇవ్వగలుగుతున్నాం 88 లెవెల్ నెంబర్ యూజ్ చేసి. అవునా? చూడండి, అలాగే మనం ఈ వేరియబుల్లో మనకి చాలా ఫీల్డ్స్ వస్తున్నాయి, మోర్ దెన్ 1 ఫీల్డ్ వస్తుంది ఈ కండిషన్కి. సో ఈ కండిషన్ మనం ఎలా డిఫైన్ చేయగలుగుతున్నామంటే విత్ ది హెల్ప్ ఆఫ్ 88 లెవెల్ నెంబర్ ఓన్లీ. చూడండి, ఇక్కడ కూడా మనము ఇఫ్ జెండర్ ఈక్వల్స్ టు ఎమ్, ఇఫ్ జెండర్ ఈక్వల్స్ టు ఎఫ్, ఇఫ్ జెండర్ ఈక్వల్స్ టు వి యూ ఎక్స్ వై జెడ్ అని ఇవ్వాల్సిన అవసరం లేదు. సింపుల్గా మనం ఇక్కడ నేమ్ ఇచ్చేయచ్చు. ఇఫ్ మేల్, ఇఫ్ ఫీమేల్, ఇఫ్ అన్నోన్, ఇఫ్ ట్రాన్స్జెండర్ అని మనం ఇచ్చేయచ్చు. మీరు ఇలా ఇచ్చినా ఒకటే, ఇలా ఇచ్చినా ఒకటే. బట్ ఇలా ఇచ్చారనుకోండి మీకు అంటే నాన్ రీడబుల్ ఫార్మాట్లో ఉంటుంది, బట్ ఇలా ఇచ్చారనుకోండి మీకు కొంచెము అండర్స్టాండబుల్ ఫార్మాట్లో ఉంటుంది అన్నట్టు కండిషన్స్. సో ఇది దీన్ని ఇఫ్ని మనము ఎవాల్తో కూడా మనము రీప్లేస్ చేయొచ్చు. సింపుల్ అండి. ఇక్కడ చూడండి, ఇఫ్ ప్లస్ నేను ఇక్కడ ఏమి ఇచ్చాను వెన్. ఇక్కడ నేను వెన్ జెండర్ ఈక్వల్స్ టు యూ, వెన్ జెండర్ ఈక్వల్స్ టు వి, వెన్ జెండర్ ఈక్వల్స్ టు ఎక్స్, వెన్ జెండర్ ఈక్వల్స్ టు వై, వెన్ జెండర్ ఈక్వల్స్ టు జెడ్ ఇలా ఇవ్వడం కంటే సింపుల్గా నేను ఇక్కడ వెన్ అన్నోన్ ఇలా ఇచ్చేసాను. చూడండి, రెండు సేమే. ఇక్కడ ఇది సేమే, ఇది సేమే, తర్వాత ఇది సేమే, అలాగే ఇది సేమే. అంటే మీరు ఈ 4 మెథడ్స్లో మీరు ఏ మెథడ్ అయినా మీరు రాసుకోవచ్చు అన్నట్టు కండిషన్. బట్ డిపెండ్స్ అపాన్ యువర్ ఎబిలిటీ అన్నట్టు. డిపెండ్స్ అపాన్ యువర్ ఎబిలిటీ అండ్ యువర్ థింకింగ్. అంటే మీరు ఎలా రాయాలి, ఎలా మీరు ఎఫెక్టివ్గా రాస్తే మీకు కోడ్ అనేది లెంత్ తగ్గుతుంది, అలాగే ఎలా రాస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. మీకంటే మీకు కాదు, తర్వాత చూసే ప్రతి ఒక్క డెవలపర్కి అది ఎలా ఈజీగా అర్థమవుతుంది అని ఆలోచించి రాయడమే డెవలపర్ యొక్క పని. చూడండి, ఇక్కడ మీకు మొత్తం కలిపి మీకు ఎన్ని లైన్లు వచ్చింది? ఒక 11 లైన్లు వచ్చింది. అవునా? దాన్ని నేను ఏం చేశాను, మొత్తం కలిపి నేను ఒక 7 లైన్లో నేను దాన్ని ఫినిష్ చేశాను అన్నట్టు. అవునా? 7, 8 ఓకే 8 లైన్స్ నేను ఫినిష్ చేశాను. అంటే నాకు ఇక్కడ 3 లైన్స్ నాకు సేవ్ అయింది అన్నట్టు. సో ఇలా అంటే నేను మీకు ఎందుకు ఈ లైన్స్ యొక్క డిస్కషన్ వచ్చింది అంటే మీకు ఒక పాయింట్ చెప్పాను ఆల్రెడీ. మీకు కోబాల్ ఇంట్రొడక్షన్ చెప్పినప్పుడు ది మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ కోబాల్ ఈజ్ అవర్ ప్రోగ్రామ్స్ ఆర్ లెంతీ ప్రోగ్రామ్స్. అంటే మన ప్రోగ్రామ్స్ లెంత్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు, అంటే నెంబర్ ఆఫ్ లైన్స్ ఎక్కువ ఉంటాయి కోడింగ్. ఆ నెంబర్ ఆఫ్ లైన్స్ని తగ్గించుకోవడానికి మనము చాలా కాన్సెప్ట్స్ యూజ్ చేస్తాం. మనం నెక్స్ట్ వచ్చే చాలా కోర్ కాన్సెప్ట్స్ ఉన్నాయి మనకి, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. అంటే పర్ఫార్మ్స్, తర్వాత అర్రేస్, తర్వాత సబ్ ప్రోగ్రామ్స్, కాపీ బుక్స్, ఇలా ఇవన్నీ కాన్సెప్ట్స్ మనం యూజ్ చేసి మనము 1000 లైన్లో రాయాల్సిన కోడ్ని మనము 500 లైన్లో రాయగలం. సో అది ఎలా మనం రాయగలము, అసలు ఆ కాన్సెప్ట్ ఎందుకు యూజ్ చేస్తాము, ఆ కాన్సెప్ట్స్ అంటే అవన్నీ ఏంటి అసలు, అవన్నీ మనము డీటెయిల్గా మనం చెప్పుకుంటాం ఇది మన ఫర్దర్ సెషన్స్లో. సో అవన్నీ మనం తెలుసుకోవాలి, అవన్నీ మనకు తెలియాలంటే మనకు ఇక్కడ వరకు ఈ బేసిక్ వరకు మనకి ప్రతి ఒక్కటి త్వరగా ఉండాలంటే మనం అప్ టు డేట్ ఉండాలి. మనం అలా ఉన్నప్పుడే మనం ఏదైనా ఈజీగా చేయగలం. ఓకేనండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం ఏం చేస్తాము, బై యూజింగ్ 88 లెవెల్ నెంబర్ వీ హ్యావ్ గివెన్ సమ్ మీనింగ్ఫుల్ నేమ్ టు ది మీనింగ్లెస్ కోడ్స్. అవునా? టు ది మీనింగ్లెస్ వాల్యూస్ ఆఫ్ ఏ ఫీల్డ్. దాన్ని నేను ఇక్కడ మీకు రాసానట్టు. చూడండి, హియర్ 88 లెవెల్ నెంబర్ ఈస్ కాల్డ్ యాజ్ కండిషన్ నేమ్స్ ఆపరేటర్ అండ్ హియర్ ఇట్ ఈస్ యూజ్డ్ టు గివ్ ఏ మీనింగ్ఫుల్ నేమ్ టు ది వాల్యూస్ ఆఫ్ ఏ ఫీల్డ్. అర్థమైందండి? లేకపోతే ఇలా కూడా రాయొచ్చు మీరు. చూడండి, ఇట్ ఈస్ యూజ్డ్ టు చెక్ ది వేరియబుల్ విత్ మల్టిపుల్ కండిషన్స్. దట్ మీన్స్ వీ కెన్ అసైన్ మల్టిపుల్ వాల్యూస్ టు ఏ వేరియబుల్. అంటే ఇదే కదా. చూడండి, ఈ యొక్క వేరియబుల్కి వీఆర్ అసైనింగ్ మల్టిపుల్ వాల్యూస్. చూడండి, యువి ఎక్స్ వై జెడ్ అని చెప్పి. మరి మీరు వేరే లెవెల్ నెంబర్ యూజ్ చేసి మీరు అలా ఇవ్వగలరా?
అంటే ఇక్కడ మీరు 005 లెవెల్ నెంబర్ ఉంది. ఇక్కడ మీరు 005 లెవెల్ నెంబర్ యూజ్ చేసి మీరు ఇక్కడ వాల్యూ అనేది వేస్తారే కానీ వాల్యూ అని ఇచ్చేసి ఇక్కడ మీరు E001 అని ఇలా ఇవ్వగలరే కానీ మీరు ఇలా కాక మీరు E001 కామా E002 అని మీరు ఇలా మీరు మల్టిపుల్ వాల్యూస్ ఇవ్వలేరండి. 05 లెవెల్ నెంబరు 012 48 66 77 ఏ లెవెల్ నెంబర్స్ మీరు యూజ్ చేసి ఇలా మీరు మల్టిపుల్ వాల్యూస్ని పాస్ చేయలేరు ఒక వేరియబుల్కి. బట్ 88 లెవెల్ నెంబర్ యూజ్ చేసి మీరు ఒకే వేరియబుల్కి మీరు ఇలా మల్టిపుల్ వాల్యూస్ని పాస్ చేయొచ్చు అన్నట్టు MFTUVXYZ అని చెప్పి. సో దట్స్ ద పర్పస్ ఆఫ్ 88 లెవెల్ నెంబర్ అండి. సో దిస్ ఈస్ ఫర్ టుడే అండి, and this is about move statement and condition statements and what are the condition types we have in the sense, condition operators we have in the sense, we have 4 types of conditional operators. What are those in the sense? Relational operators and sign operators, class operators and conditional operators. And what is explicit scope terminator and implicit scope terminator in the sense, ఇవి ఎండ్ అయిపోయిన మనము ఎక్స్ప్లిసిట్ స్కోప్ టర్మినేటర్ అని అంటాము, పీరియడ్ని మనము ఇంప్లిసిట్ స్కోప్ టర్మినేటర్ అని అంటాము. అర్థమైందండి? సో దిస్ ఇస్ ఫర్ టుడే అండి. సో ఇప్పటి వరకు ఎవరికైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే దెన్ దే కెన్ ఆస్క్ అండి. నేను ఇంకా 9:32 అవుతుంది, నేను ఇంకా 9:35 వరకు ఆన్లైన్లో ఉంటాను. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ దెన్ యూ కెన్ ఆస్క్ అండి. థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ సెషన్. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ అండి.